ననుగన్నా నా తల్లికి వందనం, జన్మనిచ్చిన తండ్రికి పాదాభివందనం. 9 నెలలు నన్ను మోసి కన్నావు నా తల్లి, చిటికెనేలు పట్టుకొని నాన్న నేర్పెనకమ్మా. వామవాయ గొల్లోడు, వామవాయ గొల్లోడు, వామవాయ గొల్లోడు, నన్ను రద్దు పెట్టొచ్చిండు కర్రోడు. ఈ ప్రజలకు సేవ చేయాలని తప్ప మారాలి అంటే అన్న, నేను అదే చెప్తాను. ఇంతకుముందు నేను ఒక చిన్న విషయం మా మిత్రులతో మాట్లాడుకుంటూ వచ్చిన, ఇది విద్యా వ్యవస్థ మారాలి ఫస్ట్. ఎప్పుడైనా మీరు అరెస్ట్ అయ్యారా? చాలాసార్లు అరెస్ట్ అయ్యాను నేను. చాలా మంది కేసీఆర్ మొదలు పెట్టినట్టు, కేసీఆర్ నేను మొదలు పెట్టలేదు. తెలిసింది పాపన కేసీఆర్ మంచోడు కాదని అంటున్నాడు. కేసీఆర్ మంచోడు కాదు. గద్దరన్నను తలుస్తూ మన స్టూడియో వేదికగా ఒక పాట మీ నోట. అన్నవో గద్దారన్నా, అన్నవో గద్దారన్నా, ఎక్కడికెళ్ళినవన్నా, ఇప్పటికి నా మనసులో నిండుగా ఉన్నావన్నా, ఇప్పటికి నా మనసులో నిండుగా ఉన్నావన్నా. నమస్తే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఛానల్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మన ఛానల్ అనుకునే విధంగా ప్రచారం చేయండి. రస్తా టీవీ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి ఎంసిపిఐ యు పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఈదురు వీరపాపన్న మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం తుంగతుర్తి పరిస్థితి, తుంగతుర్తి నియోజకవర్గ పరిస్థితి ఏంటో. నమస్కారం అండి ఈదురు పాపన్న గారు. నమస్తే అన్న. ముందుగా మీ రస్తా టీవీ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంసిపిఐయు నుండి నేను తుంగతుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడం వాస్తవం. బిఎల్ఎఫ్ బీసీపీ మద్దతుతోటి పోటీ చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా పోటీ భాగంలో తర్వాత విషయం, అది ఓడతామా గెలుస్తామా అనే విషయం పక్క పెడితే, ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ మనం కావాలని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మనకి ఏమి ఇచ్చింది అనే విషయానికి వస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 80% ప్రజలకు నష్టమే జరుగుతున్నది తప్ప లాభం అయితే లేదు దానివల్ల. ఎందుకు అంటే, అతని మీద కోపంతో ఇతనికి వేసారు ఓట్లు. బీఆర్ఎస్ మీద కోపంతో, కాంగ్రెస్ మీద ప్రేమతోటి కూడా కాదు, అతని మీద కోపంతో కోడలికి ఏదో చేసినట్టుగా అట్లా చేసిరు. కానీ చేసిన తర్వాత ప్రేమతోటి ఓట్లు వేసిరు. అసలు మా దగ్గర ఎన్నడూ ఊహించని పరిస్థితి, కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళకు రాని ఓట్లు 52,000 మెజార్టీ ఇప్పుడున్న ఎమ్మెల్యే మందల సామేల్ గారికి వేయడం అనేది ఆషామాష ఇష్యూ కాదు. అక్కడ సంపన్న వర్గాలు పనిచేసినాయి కాబట్టే ఆ రేంజ్లో అతను గెలవగలిగాడు. కానీ అంతే రేంజ్లో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశతో ప్రజలు ఓట్లేసారు. కానీ ఆ రేంజ్లో నడిచే పరిస్థితి లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు అవుతున్నాయి, ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు అమలు చేయకపోవడం. ఒక విషయం చెప్పండి వీరపాపన్న గారు, ఇది మందుల సామేలు ఏ ప్రసంగంలో అయినా కూడా మాట్లాడుతున్నటువంటి రైతులకు రుణమాఫీ జరిగింది, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని చెప్పేసి చాలా మీటింగ్లలో చెప్తున్నారు. మీ నియోజకవర్గంలో ఎంతమందికి రైతు భరోసా కింద రైతు రుణమాఫీ అయింది అని చెప్పండి. ఎక్కడైంది? నిన్న మొన్న కూడా ఆల్రెడీ మన రోడ్డు మీద ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కానీ ధర్నాలు మా దగ్గర అవుతున్నాయి. మా నియోజకవర్గంలో ఎక్కువ రోజులు ధర్నా, ఏ స్టేట్లో కూడా, ఏ జిల్లాలో కూడా, ఏ నియోజకవర్గంలో అంత పెద్దగా ధర్నా చేసిన పరిస్థితి కనబడట్లేదు. మరి మా నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ధర్నాలు చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీలో రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ కాలేదు, మాకు ఉద్యోగం రాలేదు, ఇచ్చిన హామీలు తుంగలో దొక్కేసారని చెప్పేసి ప్రతిపక్షం అనే బదులు ఆల్రెడీ పార్టీలో ఉన్న నాయకత్వమే వ్యతిరేకిస్తున్న పరిస్థితి మా నియోజకవర్గంలో. అసలు మా నియోజకవర్గం ఎటువైపు పోతుంది అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అధికార పక్షంలో ఉన్న నాయకులే రోడ్డెక్కిన తరుణంలో మందుల సామేల నుంచి వచ్చేటువంటి స్పందన, మందుల సామేల్ ఎమ్మెల్యే నుంచి వస్తున్నటువంటి మాటలు ఏంటి? ఒక విషయం ఏంటంటే, ఆయన వేరే పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిండు. అయితే అక్కడ ఆయన కోసం పనిచేసిన వాళ్ళు, అసలు ఆయనకు సంబంధం లేని వ్యక్తులు కూడా, నాలాంటి అంటే వేరే పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తులు కూడా కొంతమంది కావాలని పెట్టుబడి పెట్టి ఎవరికి వారు నేనే ఎమ్మెల్యేను, నాకే నేను ఓటేసుకుంటున్నా అనే దశలో ఆయన కోసం పనిచేసిన వీళ్ళు వందలలో వేలలో ఉన్నారు. కానీ నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పను.
ఆ వేళల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయనను గెలిపించిన వాళ్ళు ఎవరైతే ఆయన కోసం పని తిప్పలు మానేసి హైదరాబాద్లో పని చేసుకునేటోళ్ళు కూడా వదిలేసి అక్కడ వారం 10 రోజులు ప్రచారం చేయడానికి గల చేసి గెలిపించిన తర్వాత కనీసం వాళ్ళకు ట్యాంక్స్ కూడా చెప్పలేదు. ఆ కృతజ్ఞత భావం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారో ఆయనకు అనుకూలంగా ఉన్న పాత బీఆర్ఎస్ పార్టీ మిత్రులను మాత్రమే ఆయన వెంట తిప్పుకుంటున్నాడు తప్ప కొత్త వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ లేకపోతే ఆయన వేరే పార్టీ నుంచి వచ్చిన కొత్త వాళ్ళని కానీ ఎవరు దగ్గర తీసే పరిస్థితి లేడు. కనీసం అదే మోడల్ స్కూల్ అప్లికేషన్ తీసుకొని తుంగతుర్తి ఒక అబ్బాయి పోతే అతను పిఏ దరఖాస్తు ఆల్రెడీ క్లియర్ చేసి ఇది కొంచెం చెప్పండి సార్ అని చెప్తే నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పి చింపి పడేసినాడు. ఆ అబ్బాయి నాకాడికి వచ్చి చెప్పుకోండు, అన్న నువ్వు ఫోన్ చేయనా ఎమ్మెల్యే గారు నీకు దగ్గర కదా అంటే ఫోన్ చేసిన 2 సార్లు రెస్పాన్స్ లేదు. మీరు ఫోన్ చేసినా ఎత్తలేదు. అయితే సర్లే అన్న ఏం పని మీద ఉండవు అని చెప్పేసి అనుకుంటాం, కానీ మనం అంత అవసరం కాంట్రవర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అనుకుని తమ్మి నేను చేస్తాను తమ్మి ఆ స్కూల్ పని అని చెప్పిన ఆ పిల్లగాడికి సంబంధించిన ఆ స్కూల్ పని నేనే చేయాల్సి వచ్చింది. చేసిన ఆ పిల్లగాడి సీట్ వచ్చింది, హాస్టల్లో చేరేయండి చేసిరా మీరు? చేసిన. ఓకే. అయితే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మందుల సామాన్యులకి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు పోటీ చేస్తున్న క్రమంలో అత్యంత సన్నిహితులైనటువంటి కొంత వాళ్ళ చుట్టాలే కావచ్చు, బంధువర్గమే కావచ్చు, కొంతమంది ఇంకా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా కీలక బాధ్యతలు పోషించిన వారిని కూడా దూరం పెట్టినటువంటి నేపథ్యం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యక్తిగతంగా మందుల సామెల్ ఎలాంటి వ్యక్తిత్వం? వ్యక్తిగతంగా మంచోడే అంటే ఆయన వ్యక్తిగతంగా మంచోడే కావచ్చేమో, కానీ మరి ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ వ్యక్తిత్వం పాత వ్యక్తిత్వం కనబడట్లే. ఆయన అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో గిడ్డంగల చైర్మన్గా పోటీ చేసినప్పుడు ఏడ కనపడతాడా నమస్తే పాపన, నమస్తే సురేంద్రన్న, నమస్తే ఎంకన్నా అని మామూలు టీ స్టాల్ కాడ 4 కిలోల బండి కాడ పెడతాం కదా, అలాంటి పరిస్థితుల్లో కూడా కూర్చొని టీ తాగి మందలిచ్చి మాట్లాడిపోయే మందల సామెలు ఇప్పుడు ఎక్కడ ఆగట్లే, ఎవరిని మందలేయట్లే. అసలు మనం పలకరిస్తే కూడా రిటర్న్ పలకరించే పరిస్థితి లేదు. అధికారం వచ్చిన తర్వాత అంటే అధికారం వచ్చిన తర్వాత ఒక తీరుగా ఉన్నాడంటే ఆయన మారిండా లేదంటే ఆయన వెనక ఉన్న వాళ్ళు ఎవరైనా మార్చిరా అనేది అది ఆ భగవంతునికి ఆయనకే తెలవాలి. మీ దగ్గర తుంగతుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టేసి గతంలో పంపిణీ చేయనటువంటి కొన్ని అంశాలు చూసాం. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లు ఏమైనా పంపిణీ చేశారా? ఇప్పటికీ పంపిణీ చేయలేదు. మా దగ్గర ఇప్పుడు నేను అరవపల్లి సెంటర్ నుంచి ఒక 5 కిలోమీటర్ ఉంటుంది కొత్తపల్లి అనే గ్రామం. అక్కడ ఆల్రెడీ ఒక 125 ఇళ్ళు కట్టి ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరు దాంట్లో పంపిణీ చేసింది లేదంటే అప్పుడు గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఫలానా అని చెప్పేసి చీటీలు తీయడం అది జరిగింది. ఆ తర్వాత గొడవలు అనేవి కొట్టుకున్నారు, కేసుల పాలయ్యారు, ఎవరికి ఇల్లు రాలేదు. అక్కడ ఉన్న కొంతమంది ఇల్లు లేని పేదోళ్ళు, అసలే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు తాళాలు బలగొట్టుకొని ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంశం వచ్చినప్పుడు దాదాపుగా ఎవరికైతే పంపిణీ చేయలేదో ప్రతిపక్షంలో ఉన్న మీలాంటి పార్టీలకు చెందిన నాయకులు కావచ్చు, సంఘాలకు చెందిన నాయకులు కావచ్చు, ఇది అధికారుల దృష్టికి ఎందుకు తీసుకుపోవట్లేరు మీరు? ఎందుకు ప్రతి అధికారికి తెలుసు, అధికారికి తెలవకుంటే ఏం జరగట్లేదు కదా. అధికారికి తెలవకుంటే అక్కడ ఏం జరగదు, ప్రతిదీ అధికారికి తెలిసే జరుగుతుంది. ఇప్పుడు ఆడ కాంట్రాక్టర్ ఇల్లు కట్టిన విషయం తెలియదా, లేకపోతే ఫలానా వ్యక్తికి ఇల్లు వచ్చిన విషయం తెలియదా, ఆల్రెడీ బహిరంగంగా వాళ్ళే కదా ఎంఆర్ఓ ఆఫీస్ ఆధ్వర్యంలో చిట్టీలు వేసారు కదా. గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిట్టీలు వేసినప్పుడు ఫలానా వీరపాపనకు చిట్టి వచ్చింది కాబట్టి ఆయన పోవాలి ఇంటికాని ఎంఆర్ఓ గారు చెప్తే కదా ఆయన పోయేది. మరి ఎంఆర్ఓ ఆదేశాలు ఇవ్వనప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఎందుకు గల కారణం లేదు ఆదేశాలు ఇవ్వడం అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఆ చిట్టి రాలేదు కాబట్టి ఓకే దాన్ని పెండింగ్ పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ చేతులంగా వీళ్ళ చేతికి వచ్చింది. అప్పుడు ఏమో ఆలోచిస్తాడు, నా పార్టీగా అనే ఇతను ఆలోచిస్తాడు. కాబట్టి అది పెండింగ్లో పడి ఉన్నది. ఈ మధ్య కాలంలో మీ తుంగతుర్తి నియోజకవర్గమే కావచ్చు, నియోజకవర్గంలో ఎవరికైనా నూతన కొత్త వారికి దంపతులకి పిల్లలకి ఎవరికైనా పెళ్ళిళ్ళైనటువంటి దాఖలాలు ఉన్నాయా? అయితే వారికి కళ్యాణ లక్ష్మి వర్తిస్తుందా? పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పెళ్ళిళ్ళు ఎందుకు కాకుండా ఉంటాయి? పాత కళ్యాణ లక్ష్మి చెక్ ఏదైతే ఉందో అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన కేసీఆర్ గారు ఇస్తున్న చెక్ ఏదైతే ఉందో అవే ఇప్పటివరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు తప్ప ఆ పాత బడ్జెట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ రిలీజ్ అవుతున్నది. ఆ చెక్కులు 5 నెలలకు 4 నెలలకు ఒకటి వస్తున్నట్టున్నాయి. నిన్న కూడా అరవపల్లి ఎంఆర్ ఆఫీస్లో 3-4 చెక్కులు ఇచ్చిపోయింది. ఇదే కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తామని చెప్పేసి అన్నారు. అసలు అది వాళ్ళు మర్చిపోయారు ఆల్రెడీ. తులం బంగారం కళ్యాణ లక్ష్మి అనేది వాళ్ళు మర్చిపోయారు. నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆన్లైన్లో పెట్టిందో దరఖాస్తు ఫామ్, అదే ఫామ్ ఈ రోజుకున్నది. అప్పుడు మంజూరైన డబ్బులే నిన్ననో మననో మందల సామి గారు ఒక 5 చెక్కులు ఇచ్చిపోయింది అరవపల్లిలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదు. అంటే చాలామంది ఇంకొక విషయం ఏంటంటే, ఉదాహరణ మా దగ్గర జారెడుగూడ మండలంలో కోడూరు అని లాస్ట్ గ్రామం ఉంటుంది. గంటా ప్రమీల అమ్మాయి పేరు, పెళ్ళయింది 2023 ఎన్నికల్లో డిసెంబర్లో పెళ్ళయింది అమ్మాయిది. అయితే వాళ్ళు ఏం చేసిరంటే, ఎట్లా ఈ తులం బంగారం హామీ ఉంది కాబట్టి ఈ తులం బంగారం కూడా వస్తుందిరా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా చేసుకోకు, దరఖాస్తు పెట్టుకోకు అని చెప్పేసి చెప్తే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోలే. అరే వాళ్ళకి ఎవరు తెలియదు, చదువు రాదు పాపం. అయితే ఆ దరఖాస్తు పెట్టుకోలేదు, అట్నే పోయింది. కాంగ్రెస్ గెలిచింది. ఈ గెలిచిన తర్వాత దరఖాస్తు పెట్టుకోరు.
ఈ దరఖాస్తు పెట్టుకుంటే ఈ ఆన్లైన్లో ఏం చూపిస్తుంది, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్తో చూపిస్తుంది ఆన్లైన్లో ₹1,00,000. కాబట్టి అరే మరి ఇది ఇట్లే చూపిస్తుంది అని చెప్పంటే అట్లనే ఆగి ఇప్పుడు సంవత్సరంన్నర గడిచింది. ఈ సంవత్సరంన్నర గడిచేసరికి ఇప్పుడు దరఖాస్తు పెడితే ఏమంటుండు, ఇది చెల్లదు అంటుండు ఎంఆర్ఓ. నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, సార్ వాళ్ళకి చదువు రాదు, ఎవరో కొంచెం మంగారం ఎగస్ట్ వస్తుందని చెప్పి ఆశ పెట్టేసరికి ఇట్లా చేయడం జరిగింది. పాపం అమ్మాయి పెళ్ళైన మాట వాస్తవం, మీరు కాకపోతే కోడూరు ఊర్లో పోయి మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఆ ఎంక్వైరీలో అమ్మాయి పెళ్ళి అయిందనే వాస్తవం అయితేనే మీరు ఆ కళ్యాణ లక్ష్మి పాస్ చేయండి సార్ అని చెప్పంటే ఎంఆర్ఓ గారు పర్సనల్గా వెంకటరెడ్డి సార్ అని వీఆర్ఓ పంచాయతీ అతను ఎంక్వైరీ తోటి చేస్తే అమ్మాయి పెళ్ళి అయింది వాస్తవం అని చెప్పంటే ఎంఆర్ఓ గారు దరఖాస్తు పెట్టుకోమని చెప్పిండట జస్ట్ నిన్న. వీరభవన గారు, మీతో ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాం. మీరు ఈ ప్రజా జీవనం ప్రజలకి సేవ చేయడం పట్ల మీకు చాలా ముందుకు దూసుకెళ్ళిపోతుంటారు అనేది, ఈ ప్రజలకు సేవ చేయాలనే తత్వం మీకు ఎందుకు? మీ గతంలో మీ పూర్వీకుల కాంచి మీ వంశంలో ఎవరైనా రాజకీయంలో ఉన్నారా, లేకుంటే మీరే మొదటగా ముందుకు దూసుకువెళ్తున్నారా? లేదన్న, గతం నుంచే మేము రాజకీయాల్లో ఉన్నాం. మా నాన్నగారు రాజకీయ పార్టీ సిపిఎం పార్టీలో పనిచేసేది మా నాన్న. అయితే మాది వరంగల్ జిల్లా చిట్యాల గ్రామం, తొర్రూరు మండలం. మా నాన్నగారు వాళ్ళంతా కూడా అక్కడ పుట్టారు. నేను అరవపల్లె, నేను పాల్జీకెట్టప్పటి నుంచి అరవపల్లె. అక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు గొడవలు అవుతున్న సందర్భంగా అక్కడ చిట్యాలలో సుధాకర్ రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండే అతను మా పెదనాన్న ఈదుల విదప్ప కానీ ఆయనను మిసాల్ విదప్ప అంటారు, ఆయన డీలర్. వాళ్ళకు గొడవలు అవుతున్న సందర్భంగా మా నాన్నను మధ్యలో పెట్టి ఏదో పంచాయతీ చేసిన సందర్భంగా వీళ్ళు కొట్టుకురట. అయితే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళని కొట్టిదంటే పరిస్థితి ఉన్నది, ఇక్కడ నుంచి మనం తప్పించుకోకుండా ప్రాణం పోయే పరిస్థితి అని చెప్పేసి అప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మా నాన్న పిల్లల్ని భార్యలు అందరిని తీసుకొని పరారైళ్ళు వచ్చారనమాట. ఆ 60 పిల్లలు మాకు బంధువులు కూడా ఎవరు లేరు. జస్ట్ ఆ ఊర్లో చెప్పుల షాప్ లేదని చెప్పి అని తెలిస్తే మా నాన్నగాడు అక్కడ చెప్పులు కుట్టుకుంటూ ఒక చెట్టు చూసుకొని చిన్న డబ్బా పెట్టుకొని అక్కడనే మమ్మల్ని సాదుకుంటూ అక్కడ ఉండడం జరిగింది. మా నాన్నగారు వరంగల్ జిల్లా అరిపిరాల కోమరేలి గారి దళంలో పనిచేశారు, ఫ్రీడమ్ ఫైటర్. కానీ ఫ్రీడమ్ ఫైటర్ రాలేదు మా నాన్నగారికి. ఇక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆయనకు కొంచెం నీడను అండను ఇవ్వడం జరిగింది. అరవపల్లికి వచ్చిన తర్వాత అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అదే వారసత్వం కింద నేను కూడా అదే కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగడం జరిగింది. కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నటువంటి మీరు ఎక్కడైనా కూడా ప్రభుత్వ జాగాలు ఉన్న చోట ఎక్కడైనా, అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సిపిఐ ఈ పార్టీలు ప్రభుత్వ భూములు ఉన్న చోట అక్కడ ఎర్ర జెండాలు పాతారు, దానికి గల కారణం ఏంటి అసలు? అయితే అన్న, ఇక్కడ విషయం ఏంటంటే మేము ఎవరి పట్టభూములలో పాతాం, పోరంబోగు భూమి కానీ లేదా అసైన్మెంట్ భూమి కానీ కొన్ని ఎండోమెంట్ భూములు కానీ ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించిన భూములు. అవి పడగబడి అట్లనే పల్లెరు గాలి వచ్చి సర్కారు చెట్టు మొలుస్తుంటే తప్ప దాన్ని ఏం పట్టించుకోరు. లేదంటే ప్రభుత్వ ఆఫీసులు ఉంటే ఏమైనా కట్టుకోవాలి వాళ్ళు. అని అట్లా కూడా కట్టకుండా ఉన్న అట్లనే పడగబడి ఉంటా వాటిని ఏం చేస్తామంటే అసలే ఇల్లు లేని నిరుపేదలకు రావాలంటే మనం ఇది ఆక్రమించి దరఖాస్తు పెట్టుకుంటే ఎంఆర్ఓ అధికారికంగా ఇస్తాడనే ఉద్దేశంతో అక్కడ అసలే ఇల్లు లేని వాళ్ళని అందరినీ ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, ఆ రోడ్డు మీద వేసుకుంటే ఎవడన్నా లారీడో బస్సుడో గుద్ది చంపే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి వేసుకోండి గుడిసా అని చెప్పేసి మేము సపోర్ట్ ఇచ్చి అక్కడ ఏమైనా కేసులు అయితే అదైతే మేమే జైలుకు పోయి మేమే ఆ దెబ్బలు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే కూడా మేమే దెబ్బలు తిని వాళ్ళకి ఇల్లు ఇప్పించిన సంఘటన ఉంటుంది. ఎర్ర జెండాలు అక్కడ గుడిచెలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎప్పుడైనా మీరు అరెస్ట్ అయ్యారా? చాలాసార్లు అరెస్ట్ అయ్యాను నేను. మా దగ్గర ఒక 10-15 సార్లు భూ పోరాటం నడిచింది, 15 దుక్కుట్ల. చాలాసార్లు అరెస్ట్ అయినాం, జైలుకు పోయినాం. కాకపోతే బంధించి గొలుసులు పెట్టి బంధించే లాంటి లేదు. కానీ భూ పోరాటాలలో ఎటువంటిదంటే గౌరవంగానే అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు కూడా. కాదు లాఠీ చార్జ్ చేయాలని అధికారులు చెప్పినప్పుడు మాత్రం తప్పని పరిస్థితుల్లో అందరితో పాటు మనం దెబ్బలు తినాల్సి వస్తుంది. అట్లా నేను చాలాసార్లు దెబ్బలు తిన్నా. నేను గుంటూరు జిల్లా సత్తెనపల్లి పుత్తంబాగు భారత్ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో అక్కడ కూడా పోలీసులతో దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. భూ పోరాటమే అక్కడ పంపించారు. ఇక్కడ నుంచి మల్లు వెంకట నరసింహారెడ్డి గారు, బుచ్చిరాములు గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మా మిత్రుడు మా గురువు గారు కార్పోతుల అంజన్న గారు, రాంపల్లి రమేష్, సుందర్రావు గారు, మర్యాద సైదులు గారు, పిటి వీరయ్య గారు, వీళ్ళంతా కలిసి అక్కడ భూ పోరాటం చేయడానికి పుత్తంబాగు భారత్ సత్యమ్మ గారికి పోయినవాడికి పోతే అక్కడ మాకు ఏరియా కొత్త కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పంటే సరే అని చెప్పేసి అక్కడ గుడిసెలు వేసినాం. వాళ్ళంతా గిండాలు బాధ్యులు. మేము కొంత అంటే మంచి యువకులం, ఒక 20 సంవత్సరాల ముచ్చుతుంది, మంచి యువకులం కాబట్టి పాటలు కూడా పాడుతున్న సందర్భంగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యరాత్రి 12 గంటలకు పోలీసుల దాడి జరిగింది. ప్లాస్టిక్ బుల్లెట్స్, అదే పొగ వదిలేరు, ఆ తర్వాత మురికి నీళ్ళు కొట్టడం, అది కొంచెం బీభత్సంగానే చేశారు.
అయితే గతంలో టీడీపీ హయాంలో కూడా మీరు చదువు వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేశారు, మీరు మీ సతీమణి. అవునా? అయితే ఇక్కడ దాన్ని ఎంతవరకు మీరు తీసుకువెళ్ళే? మాకు ప్రస్తుతం ఏంటంటే అన్న, అప్పుడు 1991 ఆగస్టు 26వ తారీఖు అనుకుంటా, చంద్రబాబు నాయుడు గవర్నమెంటు, కారుపోతుల అంజన్న గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనకు టీవీలలో కనబడతాడు తాటి రమేష్ గారు అని జన విజ్ఞాన సమితి రాష్ట్ర కార్యదర్శి, అతను కూడా నా గురువు గారే. దేవి గారు అని మీకు క్లాసెస్ ఇస్తుంటుంది అప్పుడప్పుడు మన మహిళా సంఘాలకు సంబంధించి. దేవి గారు, విజయవాడ జగన్ గారు, తర్వాత దేవేంద్ర గారు, జగరాజు గారు, వీరంతా కలిసి మా దగ్గర నరసింహరావు కలెక్టర్ ఉండే. నరసింహరావు కలెక్టర్ తోటి మాట్లాడేటప్పుడు ఫస్ట్ గదరన్న గారిని పిలిచిరట. పిలిచి ఇట్లా నల్గొండ జిల్లాలో 59 మండలాలు ఉంటాయి, ఉమ్మడి జిల్లా. ఇవన్నీ కూడా బాగా చదువుకు దూరమైన ఏరియా. అంటే కమ్యూనిస్టులు బాగా కమ్యూనిస్టు పోరాటాలలో పోయి 10 చదివినోడు, ఇంటర్మీడియట్ చదివినోడు తప్ప పైకి పోయినోడు లేడు. తర్వాత అంతకంటే ముందు అసలే బడికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చదువు రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక చదువు వెలుగు అనే కార్యక్రమం పాటల ద్వారా ఊళ్ళలో తీసుకుపోవాలనే కార్యక్రమాన్ని ఎంచుకొని గద్దరన్న గారిని, గోరెటెంకన్న గారిని, మారోజు వీరన్న గారు పోరాట యోధుడు, వీళ్ళందరినీ పిలిచి మాట్లాడితే మాకు పెద్ద కళా సంస్థలు లేవండి, పెద్ద కళా సంస్థ అనేది ఉంది అంటే ఒక సిపిఎం పార్టీకే ఉంది, అది ప్రజానాట్య మండలి సంస్థ అని చెప్పేసి చెప్తే అప్పుడు కామ్రేడ్ కారుపోతుల అంజన్న తాటిపాముల ఆయన లేడు, చనిపోయాడు. ఆగస్టు 20వ తారీఖు 1995లో చనిపోయాడు అన్న. అతను నరసింహరావు గారు కలెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఒక 6,000 మంది కళాకారులు కావాలి. ఒక జిల్లాలో 6,000 మంది కళాకారులు సాధ్యమా? అసలు ఫస్ట్ క్వశ్చన్. అంటే అంజన్న ఒక్కడు వచ్చి సాధ్యం అవుతుందని చెప్పారట కారుపోతుల అంజన్న. అప్పుడు ఫోన్ సౌకర్యం లేదు, అసలు మనిషి పోయి చెప్పి రావాల్సిందే, అసలు అలాంటి పరిస్థితి లేదు. కానీ అంజన్న బైక్ తోలరాదు, సైకిల్ మీద కొన్ని గ్రామాలకు పోయి సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శులు, మండల కార్యదర్శులు ఉంటారు, వీళ్ళతో టచ్అప్ ఉంది కాబట్టి పోయి కూర్చొని మాట్లాడి ఒక 15 రోజులలో 1,500 మంది కళాకారులను నల్గొండ ఎస్ఎల్బిసి క్యాంపుకు పట్టుకోవచ్చు. ట్రైనింగ్ 3 రోజులు ఇచ్చారు మాకు. మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఊళ్ళలో పోయి ఊరుకో ఇద్దరిని పట్టుకుని వాళ్ళ పాటలు పాడేటాను. ఆడు 7 చదువుతుండా, 10 చదువుతుండా, 12 చదువుతుండా, అసలు చదువు రాదా, కానీ పాటలు పాడేస్తే చాలు. రాష్ట్రం మొత్తం చదువు వెలుగు కార్యక్రమాలను మీరే చేయాలి అని చెప్పి అన్నప్పుడు ఒక్క నల్గొండ జిల్లా నుంచే 5,000 మంది కళాకారులను ఈ భారతదేశంలో కని విని ఎరగని రీతిలో తయారు చేసి నల్గొండ మహిళా ప్రాంగణంలో ఎస్ఎల్బిసి క్యాంప్లో 3 నెలల ట్రైనింగు. 1997 వరకు ఆ ఉద్యమం ఆగకుండా అంశాల వేదిగా, అంటే చదువు వెలుగు చదువుకోవాలని, మూఢనమ్మకాలకు సంబంధించి, వనితలు ఎట్లా మేల్కోవాలి అంటే మహిళ ఎట్లా మేల్కోవాలని మహిళల మీద, తర్వాత సమభావన సంఘాలు, ఇలా పొదుపు సంఘాలు ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి కూడా నా భార్య చేతనకర్త. ఎవరింటికి వచ్చినా ఆమె పని ఏంటంటే వండి పెట్టాలి, ఆ రోజు 2 రూపాయలు పొదుపు చేసుకోవాలి అమ్మాయి సంగతి అని చెప్పి గైడెన్స్ ఇవ్వాలి. నీకేం వస్తుంది అనే సంస్థలో పనిచేసినాం. ఒక చాలా ఆనందం విషయం ఏంటంటే ఆ 7 సంవత్సరాలు నా లైఫ్ మొత్తం చూడాల్సిన ఆనందం అనుభవించిన. మంచి చాలా అనుభవించారు, చాలా ఆనందంగా మామూలుగా. అయితే ముఖ్యంగా ఇంకొక విషయం, ప్రజానాట్య మండలిలో పనిచేశానంటున్నారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో మీకు ఏ విధమైన సంబంధం ఉంది? అంటే మీరు ఏ విధంగా సంభాషించుకునేవారు? నన్ను పేరు పెట్టి పిలిచేవాడు కాదు బిఎన్ గారు, నాకు బాగా ఫుల్ గడ్డ ఉండేది. అరే గడ్డవాడ అని చెప్పేసి పిలిచేది నన్ను. మా మిత్రుడు ఇంకొతను బుర్రుల ప్రభాకర్ అని ఉండేది, అతనితో ఆయన పేరు పెట్టి పిలిచారు, ఆ గడ్డవని బిలురా బాగా వాడతారని చెప్పేసి. అసలు అంటే చెప్పకూడని విషయం ఏంటంటే ఆయనకు నాకు ఎంత సన్నిహితం అంటే ఒకటే ఆకలో అన్నం పెట్టుకొని ఆయన అటుపక్క ఇటుపక్క నేను తినేటోళ్ళు, అంత మంచి సంబంధం ఉన్న వ్యక్తి. ఒకరోజు నన్ను పిలిచి, అరే నువ్వు బాగా పాటలు పాడతావు కదా, నేను చచ్చిపోతే ఎట్ట పాట పాడతావు అని చెప్పి అడిగాడు. అప్పుడు అందరూ ఏడ్చారు, చాలా బాధపడ్డాం వాస్తవంగా. ఆ తర్వాత మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత అదే పాట నేను రికార్డులో పాడి ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రభుత్వ లాంఛనాలతోటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి అంత్యక్రియలు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణం అంటే ఎవరుంటారు? తెలంగాణ పోరాటం 1969లోనే స్టార్ట్ అయింది. అది కేసీఆర్ గారికి దక్కుతుంది అని చెప్పేసి సరే చాలామంది కేసీఆర్ మొదలుపెట్టినట్టు గారు, కేసీఆర్ ఏం మొదలుపెట్టలేదు, మహానుభావుడు మారోజు వీరన్న మొదలుపెట్టిన పోరాటం అది. 69లో వాళ్ళు మొదలుపెట్టారు. 69లో కూడా ఈరన్న ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుంచి వెళ్ళి పీడిఎస్ ఆర్గనైజింగ్ రీత్యా పోరాటం నుంచి ఇది మాకు తెలంగాణ మాకు అయితే తప్ప మేము బాగుపోవడం అనే ఆలోచనతోటి అది అంచెలంచెలుగా ఎదుగుతున్న దశలో అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అంటే తర్వాత 90-91 చంద్రబాబు నాయుడు వచ్చినాక కూడా ఇక్కడ తెలంగాణ పేరు చెప్పినందుకే బెల్లి లలితను చంపడం జరిగింది. తెలంగాణ పేరు చెప్పి పాడబడినందుకే గదరన్నను షూట్ చేయడం జరిగింది. గదరన్న ఆఖరి దశలో కూడా బుల్లెట్ అట్నే మిగిలిపోయి ఉన్నది.
చనిపోయేంత వరకు కూడా. ఇవన్నీ కూడా తెలంగాణ వద్దు అనే ఆలోచనతో ఉండాలి. తెలంగాణ వద్దు అనే చంద్రబాబు నాయుడు చేస్తున్న దాడిలో పనిచేసిన ప్రభుత్వంలో ఉన్నది కూడా చంద్రశేఖరరావు గారే. గద్దరన్నకి మీకు ఎలాంటి బంధం? నాకు అన్నకు తండ్రి కొడుకుల బంధం, చాలా దగ్గర బంధం. ఎట్లా అంటే మంచి వాయిస్ ఉంటుంది నాకు. అన్న మంచి రైటరు, నేను కూడా రైటర్ని. నన్ను కొన్ని సందర్భాలల్లో ఆయన దగ్గర పిలిచి ఎత్తుకున్న పరిస్థితి. అంటే చాలా పెద్దోడు మనకంటే. అందుకనే తండ్రి కొడుకుతో పోల్చిన నేను. తొర్రూరు సెంటర్లో హై స్కూల్ ఉంటుంది, జెడ్పీ హై స్కూలు. అందులో ఒక ఊరేగింపు అవుతుంది. పెద్ద ర్యాలీ వస్తుంటే గద్దరన్న టవల్ వేసుకొని జెండా కర్రకు దారాలు ఉంటాయి, అంటే ఒక 7-8 రంగుల దారాలు ఉంటాయి. అవి కట్టుకొని వస్తున్న సందర్భంగా ఒక వికలాంగుడు ఆ ర్యాలీలో చిన్నపిల్లగాడు ఇబ్బంది పడుతుంటే గద్దరన్న వేసే దండలు అని పక్క పెట్టి ఆ వికలాంగుని ఆ చిన్నపిల్లగాన్ని కాపాడడం కోసం చేసిన ప్రయత్నం అది మర్చిపోలేదు అనమాట. అంటే జనరల్గా మనకు దండలు వేస్తుంటే మన సోకులో మనమే ఉంటాం, అవతలని పట్టించుకోం. కానీ అన్న అక్కడ చూసిండు ఆయన ప్రేమ. అది ఏం చేసిండు అప్పుడు? అక్కడ ఇబ్బంది పడుతున్న పిల్లగాన్ని పోయి ఎత్తుకొని, అరే చిన్న పిల్లగాన్ని ఎందుకు ఇచ్చిపెట్టిరు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కోప చెప్పాడు. గద్దరన్నను తలుస్తూ మన స్టూడియో వేదికగా ఒక పాట మీ నోట. తప్పకుండా అన్న. అన్నవో గద్దారన్నా, అన్నవో గద్దారన్నా, ఎక్కడికెళ్ళినవన్నా, ఇప్పటికి నా మనసులో నిండుగా ఉన్నావన్నా, ఇప్పటికి నా మనసులో నిండుగా ఉన్నావన్నా, మేము పాడే పాటల్లో పల్లవవుతావన్నా, మేము పాడే పాటల్లో పల్లవవుతావన్నా, ఎత్తుకున్న జెండల్లో నా మెరుపులను వస్తావన్నా, ఎన్నవో గద్దారన్నా, ఎక్కడికెళ్ళినవన్నా, ఇప్పటికి మా మనసుల నిండుగా ఉన్నావన్నా. సూపర్ అన్న. మరొకసారి గద్దరన్నను తలుచుకున్నందుకు కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి మీకు. అసలు ఆ పాట ఆదికొస్తేనే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన. అవును, గద్దరన్న లేకపోయినా కూడా పాట రూపంగా బతికే ఉంటారు. అయితే గద్దరన్నని గురించి చెప్పాలంటే ఎన్నో ఉద్యమాలకి, ఎంతోమంది కళాకారులకు కూడా స్ఫూర్తి. ఆయనని స్మరిస్తూ ఉంటారు. అవునా? కళాకారులు ఆత్మ బలిదానాల వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో గతంలో ఉన్నటువంటి పాలన కావచ్చు, కేసీఆర్ పాలనలో అమరులైనటువంటి స్తూపానికి అలంకరణ కూడా చేయండి. అవునన్నా. అలాంటి దాన్ని మీరు ఏం చెప్తారు కళాకారుడుగా? అన్న అసలు తెలంగాణ పోరాటం 1969లో మొదలైంది పాటతోటే. బండి వెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కరోరా అని చెప్పి రాసిన బండి యాదగిరి పాటతో తెలంగాణ ఉద్యమం మొదలైంది. అసలు కళాకారులు లేకుంటే ఉద్యమం లేదు. ఒకప్పుడు నిరాహార దీక్ష క్లోజ్ చేద్దామా అని అనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ యూనివర్సిటీలో చాలామంది కళాకారులు డప్పు సంఖ్యకేసుకొని, అరే నువ్వు దీక్ష మానేసినా మేము వదలమని చెప్పేసి రోడ్డుకి ఎక్కుతున్నప్పుడు, వాళ్ళ మీద బుల్లెట్ వర్షం కురుస్తున్నప్పుడు కూడా పాటలు పాడుతూనే ఉన్నారు పిల్లగాళ్ళు తప్ప ఎక్కడ కూడా పాట ఆగలే. పాట లేకుంటే ఉద్యమం లేదు. అయితే కేసీఆర్ గారు చాలా తెలికలోడు. అందరినీ ఆదుకుంటే బాగుండదు, కొంతమందిని ఆదుకోవాలి అని చెప్పేసి ఎవరైతే ఈ తెలంగాణలో స్టేట్లో ముఖ్యంగా ఆయనకు 10 మంది కనబడ్డారో ఆ 10 మందిని ఆయన వెనకేసుకుంటు పాటలు పాడేటారని. మిగతా వాళ్ళందరినీ పొట్ట మీద కొట్టాడు. ఆ విషయంలో కూడా నేను చాలా బాధపడుతున్నా. ఒక నల్గొండ జిల్లాలో 5,000 మంది కళాకారులు అంటే ఈ రాష్ట్రంలో 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఎంతమంది కళాకారులు ఉంటారు? ఎంతమందికి నువ్వు అన్నం పెట్టాల్సిన అవసరం ఉంది? అన్న నువ్వు కళాకారుల ప్రస్తావన తెచ్చినావు కాబట్టి చిన్న మాట చెప్తాను. డిపిఆర్ అని ఒక ఆఫీస్ ఉంటుందన్న. డిపిఆర్ ఆఫీసులో ఉదాహరణకు నేను నా వ్యాపారం పక్కకు పెడితే నాకు సభ్యత ఉంది. సంవత్సరంలో నేను 2 ప్రోగ్రామ్ చేస్తాను. సంవత్సరంలో 2 ప్రోగ్రామ్ చేస్తే నాకు అన్నం పెట్టి రోజు 600 ఒక వ్యక్తికి ఫర్ డే ఇచ్చేది డిపిఆర్ ఆఫీసు రేటు. అంటే 15 మందికి 30 రోజుల ప్రోగ్రామ్ వస్తుంది. 30 రోజులు అంటే 2 ప్రోగ్రాంలు అంటే 60 రోజుల ప్రోగ్రామ్. 60 రోజులలో నేను సుమారుగా నా వంతుగా నేను ఒక 60 నుంచి 70 వేలు సంపాదిస్తాను ఈ 2 నెలల కాలంలో. ఈ 70 వేలు నేను సంవత్సరం అన్నం తినడానికి మనకు వస్తాయన్న. కానీ నేను అన్నం తినే పైసల్ని కూడా ఇప్పుడు 550 మంది కళాకారులకు పంచిపెడుతున్నాను కేసీఆర్. మరి నా కడుపు కొట్టింది ఎవరన్నా? అంటే కొన్ని వందల వేల మంది కళాకారులకు కడుపు కొట్టి ఒక 550 మంది కళాకారులకే ఉద్యోగాలు ఇచ్చాడు. నేను అనేది 550 మందికి ఎందుకు ఇచ్చిన అనేది కాదు నాకు వచ్చాను. మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలనేది. మీరు దరఖాస్తు చేసుకున్నారా? మరి చేసుకున్నాం. కేసీఆర్ గారికి దరఖాస్తు చేసినాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి దరఖాస్తు చేసినాం.
నిన్న మొన్న గదరన్న మొదటి వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ తమ్ముడు అడ్వకేట్ నక్కల సురేందర్ ఉంటాడు. ఆ తమ్ముని ద్వారా మా పూలే అంబేద్కర్ ఆశపడ సమితి స్టేట్ ఉపాధ్యక్షుడు, అతని ద్వారా కూడా వెన్నెలక్క గారికి మెమోరాండం ఇచ్చి ఒక సభ పెట్టి ఇది రేవంత్ రెడ్డి గారికి అందజేయక అని చెప్పి ప్రాధాయపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దరన్న అవార్డులు అని చెప్పేసి కూడా ప్రకటించింది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఓకే అన్న, అది చాలా మంచి ఆలోచన, మంచి పరిణామం. ఆ ఉద్దేశంతో సరే గద్దరన్న అవార్డు అనే పెట్టిరు. తర్వాత దానికి గుర్తుగానే ఈరోజు నిన్న మొన్న నాకు ఆనందమైన విషయం, వెన్నెలక్క గారికి కళారంగంలో చైర్మన్ పోస్ట్ చేయడం కూడా అక్కకు నిజంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అది మంచి ఆలోచనే, కానీ దాన్ని అమలు చేసి ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భుక్తిని కల్పించి వారందరికీ కూడా జీవనాభివృద్ధి చూపిస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఆలోచన. ప్రతి ఏటా గద్దరన్న అవార్డులు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే అన్న, అంటే ఒకసారి అయితే బహుమతి ప్రదానం చేశారు. అన్న గతంలో ఫ్యూచర్లో ఏం చేస్తారనేది చూడాల్సినటువంటిది అవుతుంది. అయితే ఒక విషయం ఇప్పుడు ప్రధానంగా నేడు రాజకీయ టాపిక్లలో చాలా ఏ సమాచారమైనా సోషల్ మీడియాలైనా పత్రికలైనా కూడా కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. అన్న కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి పత్రికల్లో చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అన్న ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోండి అని కేటీఆర్ అంటుంది. దీనిపై మీరేమంటారు? నేను ఈ విషయంలో కేటీఆర్ని సమర్థిస్తాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా మీడియాని కానీ పోరాటం చేసేవాళ్ళని కానీ రోడ్ ఎక్కనే ధర్నా చేయలేదు, ఇది వాస్తవమే కదా. మరి మీకు చేతనైతే మీరు కూడా రోడ్ ఎక్కకుండా ధర్నా చేయకుండా చేసుకోవాలి. లేదంటే ఆయన చేస్తున్న తప్పులు ఏవైతున్నాయో, నువ్వు చెరువును ఆక్రమించినవు, లేకపోతే గడిని ఆక్రమించినవు, నిన్ను జైలు తోలుతా, మేయం జైలు తోలుతా అని ఇప్పుడు ఎక్కి దగ్గర 11 నెలలు గడుస్తున్నా అంటున్నాడే తప్ప ఎక్కడ ఆయనకు ఆధారం దొరకట్లేదు కాబట్టి కదా ఆయన జోలికిపోకుండా ఉండేది. నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే ఇప్పటివరకు జైలు పోవాలిగా. మరి ఎందుకు ఈ 11 నెలల నుంచి దోలేదు? ఇక పోతాడు అని నేను చెప్పాను. మరి అంటే ఆయన చేసింది రైటే, మీరు చేసే తప్పులు కాబట్టి ఆయన ఏళ్ళెత్తి చూపిస్తున్నాడు. తప్పేందల్లా? ఆయన ఒక మాట కూడా అన్నాడు, మీరు నేను చేసే తప్పని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటున్నాడు. కేటీఆర్ ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కూడా కవచంలా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీనిపై ఏమంటారు? ఉండొచ్చు అన్న, ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మనం క్లియర్గా కొట్టొచ్చినట్టుగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు అంటే నిన్న మొన్న వర్గీకరణ, ఏబిసిడీల వర్గీకరణ జరిగింది. మందకృష్ణ మాదిగ మా అన్నగారు, నా సోదరుడు, అంటే నా కులాసుడు కాబట్టి నా సోదరుడు అంటున్నా, ఆయన ఒక 30 సంవత్సరాల పోరాటంలో వర్గీకరణలో ఏబిసిడీల వర్గీకరణ సాధించి ఇది అమలు చేసుకోండి అని చెప్తే మొట్టమొదట ఇక్కడ నేను తెలంగాణలో అమలు చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా. మరి రేవంత్ రెడ్డి అమలు చేయలేదు, అక్కడ మళ్ళీ ఇస్తానన్న మోడీ గారు అమలు చేయలేదు. దాని మీద మళ్ళీ ఏదో కమిటీ వేయాలి, చర్చను అడగాలని చెప్పేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి కావాలని ఆ కుల పంచాయతీ పెడుతున్నారు తప్ప దీంట్లో ఏముందన్న? మరి ఎస్సీ వర్గీకరణ అనే అంశం వచ్చింది కాబట్టి అన్న మందకృష్ణ మాదిగ గారిని ఎస్సీ ద్రోహి అంటున్నారు. లేదన్న, ఎస్సీ ద్రోహి కాదు. ఎస్సీలో కమిట్మెంట్ ఉన్న లీడరు. ఎస్సీలను ఈ రోజు వరకు నేను మాదిగా అని చెప్పుకునే, గల్లా ఎగరేసుకొని చెప్పుకునే అంత స్థాయి తీసుకొచ్చింది మందకృష్ణ. అతను మాదిగల దేవుడని చెప్తాను నేను. మరి ఎందుకు మిగిలిన వాళ్ళు ఆయన మిగిలిన వారు ఎవరు అనట్లేదు అన్న. ఆయనకు పడనోళ్ళు అంటే ఆయనకు పడనోళ్ళు అంటే ఇతర రాజకీయ వర్గానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్న ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీకి మందకృష్ణ గారికి పడదు. ఎందుకు పడదు అంటే ఆయన పోరాటంలో ముందుంటాడు కాబట్టి. ఆ పోరాటంలో ముందుండేటోళ్ళు కాంగ్రెస్కు నచ్చరు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నచ్చరు. కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఎవరినో ఒకరినో 10,000 20,000 ఇచ్చి మందకృష్ణ నువ్వు ద్రోహి అని చెప్పిస్తున్నారు తప్ప నిజంగా కాదు. అది వ్యక్తిగతంగా మీరు చెప్పండి వీరపాపన్న గారు. అన్న ఒక 10 మంది కలిసి 9 మంది ఇతన్ని నేరం చేసిండు అని అన్నప్పుడు, నేరం చేసిండు అన్నప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది. అదేవిధంగా మాదిగల ద్రోహి అని అన్నప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరిది? మందకృష్ణదే. ఆయన రావాలి, ఆయన చెప్పాలి. అయితే ఎక్కడ కూడా ఎవరు ఆయనను సంప్రదించినా కూడా ఆయన టైం ఇవ్వకుండా తిరుగుతున్నటువంటి నేపథ్యం. దీన్ని ఎలా చూడవచ్చు? అయితే ఇక్కడ విషయం ఏంటంటే మందకృష్ణే వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్న. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నకి. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా ఎంఆర్పిఎస్ తెలంగాణలో లేదు, అన్ని వేరే రాష్ట్రాలలో కూడా ఉంది. కాబట్టి అన్ని చోట్ల నుంచి వెళ్ళి మందకృష్ణ అనుకులకు చాలా యూట్యూబ్లలో ఆయనకు అనుకూలంగా ప్రకటన చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకరిద్దరు ఉంటారు అన్న, ఎక్కడైనా ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఒకరిద్దరు ఉంటారు శత్రువు అనేటోడు. కాబట్టి అట్లాంటి వాడు పైసలకు ఇంకో ఆశపడి కృష్ణన్న అనడం, కృష్ణన్న ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు అనడం, వాడు డబ్బులకు ఆశపడి అంటున్నాడు తప్ప మన మనసుని ఏమనట్లేడు. వాడు కూడా మావాడేగా. అయితే మాదిగలు మెహర్లు ఈ రెండుటి మధ్యలో ఎందుకు ఇంత వర్గపోరు నడుస్తుంది అన్న? ఒక్కటే కాదన్న, మాదిగలు మహర్లు కాదు, మొత్తం 59 కులాలు.
మొత్తం 59 కులాలు ఉన్నాయి అనే విషయం నాలాంటి వాళ్ళకు కూడా చాలామందికి తెలియదన్న. కానీ ఇప్పుడు ఏబిసిడీల వర్గీకరణ అయింది అని అంటే ఒకవేళ నిజంగా దీన్ని అమలు చేస్తే ఫస్ట్ నష్టం జరిగేది మాదిగలకే అన్న. ఎందుకో చెప్తా నేను. ఇప్పుడు మాలలు మాదిగలు పంచకపోయేది వీళ్ళిద్దరే అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ట్రాక్ అదే కదా. ఉన్న ట్రాక్లో మాలలకు ఉపకులాలు పెద్దగా లేవు, 5 6 ఉంటాయి వాళ్ళకు, మిగతా అన్ని మాదిగ జాతి కిందకే వర్తిస్తాయి. అయితే ఇప్పుడు మాదిగలకు వచ్చే ఒకవేళ రిజర్వేషన్ మీద ఉన్న 12 ఉద్యోగాల్ని డివైడెడ్ బై చేసి మిగతా వాళ్ళకి ఏది ఏకు సికి డీకి ఇవ్వాలని చెప్పి అన్నప్పుడు దాసరోళ్ళు ఉన్నారు, బయలులోళ్ళు ఉన్నారు, సింధోళ్ళు ఉన్నారు, డక్కలోళ్ళు ఉన్నారు, యనాదులోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు. ఇట్లా పంచుకుంటూ పోతే మరి వీళ్ళందరికీ పంచినప్పుడు మాదిగోళ్ళకే కన్నా నష్టం జరిగేది. మరి వాళ్ళకేం ఇబ్బంది అవుతుంది? మరి ఎందుకు అడ్డుపడుతున్నారు వీళ్ళంతా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ రిజర్వేషన్ కోటాలో ఒక ఉద్యోగం కూడా మాది పోవద్దు, మొదటి నుంచి మేమే ఉన్నాము కాబట్టి ఇంకా మేము పెరగాలి తప్ప అవతలోడు పెరగొద్దు అనే ఆలోచనలో ఉన్నారు. పాపం వాళ్ళే మా శత్రువులు కాదు, వాళ్ళకు కూడా గుంటూరు ఏరియాలల్లో తర్వాత తెలంగాణ ఏరియాలో ఉద్యమాలల్లో మాలలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మా అదిగలే గుర్తుపలు పట్టుకొని వాళ్ళ గుడిసెలల్లో వాళ్ళు లోపల పడబెట్టి గర్వంట కావాలన్న పరిస్థితులు చాలా ఉన్నాయి. చెప్పండి, మీరు స్థాపించినటువంటి పూలే అంబేద్కర్ ఆశయాల పోరాట సమితి, దాని కార్యాచరణ ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు అన్న? ఇది ఎప్పుడు వచ్చింది నాకు ఆలోచన అంటే, నేను సిపిఎం పార్టీలో పనిచేసిన, ప్రజానాట్య మండలి జిల్లా కమిటీలో పనిచేసిన, చాలామంది ఒక 5,000 మంది కళాకారులతోటి నేను చేసినప్పుడు కూడా ఎంతమందితో పనిచేసినా మనం స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాం. ఇంకోరికి అన్నో పనిచేసినా అనే భావం ఒకటి మిగిలిపోయి ఉంటుంది మనసులో. అసలు మనమే పనిచేయాలి, నిజంగా పేదవాడికి సాయం, మన సాయం డైరెక్ట్గా అందాలి. ఇప్పుడు ఆన్లైన్ సిస్టంలో కనుక స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ మన దగ్గరికి వచ్చినట్టుగా డైరెక్ట్ ఎందుకు రావద్దు? ఇప్పుడు తరం మారుతున్నది, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, ఈ సిస్టంలోకి మనం ఎందుకు పోకూడదు అని ఒకసారి నేను ఆలోచన చేసినప్పుడు పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి అనే బ్యానర్ ఎంచుకొని దగ్గర ఇప్పుడు 12.5 సంవత్సరాలు ఈ బ్యానర్. మీరు ఒకటి చెప్పండి, మీరు ధనవంతులు కాదు, మీ దగ్గర డబ్బు లేదు, అయినా కూడా పేదవాళ్ళకి కష్టం వచ్చిందంటే ఎవరికి అరకింట బియ్యము 25 కిలోల బియ్యం ఇట్లాంటి పంపిణీ చేస్తుంటారు. ఈ బియ్యము, ఈ అరకింట బియ్యాలు ఎక్కడ చూస్తున్నాయి మీకు? అన్న నేను ఏమంటున్నా అంటే, అన్న నాకు చిన్న వ్యాపారం ఉందన్న, అది చెప్పుల షాపు, స్వర్ణ ఫుట్వేర్ అని అరవపల్లిలో, మీరు వచ్చి చూసినా కనబడుతుంది. నేను మినిమము ఈరోజు ఒక 1000 రూపాయలు అమ్మిన ఆ షాప్లో అనుకుంటే దాంట్లో ఒక 100 రూపాయలు వేసిపోతా, చిన్న గల్లపెట్టి ఉంటుంది అందులో వేసిపోతా. మీరు వచ్చి చూసుకోండి, చెక్ చేసుకోండి, కళాకారుడు అని రాసి ఉంటుంది దాని మీద, ఆ చిన్న పెట్టె మీద. ఎందుకు అంటే నేను సాయం చేసే ప్రతి వ్యక్తి కళాకారుడే అన్న. నేను వేరే వాళ్ళకు కూడా ఇంతవరకు ఎవరికి ఒక చేసి తక్కువ చుట్టాలకు ఎవరన్నా చేయొచ్చు. కానీ మా కళాకారులలో ఈ అన్నం అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, ఉద్యోగాలు లేక చాలామంది ఆకలికి ఇబ్బంది పడి టెంప్ట్ అయ్యి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న. ఎందుకంటే వీడు ఆ బయటికి పోతే మనగాని పాటలు పాడతాడు, ఇంటికి వస్తే బోలేదు ఏం లేదు, పిల్లల్ని పట్టించుకోవడం అని చెప్పేసి అంటే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళకు కొంతమందికి, తర్వాత బతుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి నేను పోయి అన్న నా కాడ బియ్యం లేవన్న, ఇబ్బంది అవుతుంది, 2-3 రోజులు అవుతుంది అన్న అన్నది నాకు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అప్పుడు నాకు తెలిసిన కాడికి పోయి అన్న నేను ఒక 10 ఉన్నాయి నా కాడ, ఒక అరగంట బియ్యం ఇవ్వన్న, గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వన్న రిక్వెస్ట్ చేసి ఎవరన్నా ఇచ్చేటోళ్ళు ఉంటే అట్లా ఇచ్చి నేను అట్లా చేసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా పూలే అంబేద్కర్ ఆశయ పోరాట సమితి బ్యానర్ మీదనే ఆ కార్యక్రమాలు చేసుకుంటా. అది చాలా నాది చాలా మెత్తడి మనసు, వాస్తవంగా ఆ మెత్తడి మనసు కాబట్టి ఆ కష్టం రాగానే ఎందుకో వాళ్ళకి నేను ఆదుకొస్తాను, నాకు ఫోన్ చేసిన ప్రతి వ్యక్తికి సహాయం చేస్తాను. మీరు ఒకటి చెప్పండి, గతంలో ఉన్న కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఇప్పుడు దీనికి దాన్ని పోల్చుకుంటే అదే బాగుందన్న. ఎందుకు అట్లా అంటే అప్పుడు సరే అప్పులైన రాష్ట్రానికి, ఇప్పుడు అప్పులైనాయని అయితే ఓడాడారు అన్న, ఇల్లు బాగా కట్టినామంటాడు, ఉదాహరణగా శాస్త్రం చెప్తున్నాను నేను. కాబట్టి నువ్వు అప్పులైనాయని అనే విషయం పక్కకు పెడితే అప్పుడు శ్రీనిధి వచ్చింది, ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి వచ్చింది, తర్వాత రైతు బంధు వచ్చింది, రైతు మాఫీ వచ్చింది, కొంతమందికి దళిత బంధు వచ్చింది, జరిగింది. కాకపోతే రైతు బంధు వచ్చింది కానీ 100 ఎకరాలకి ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని దాన్ని అలా రైతు బంధుని అనే అంశాన్ని లేవనెత్తిరని చెప్పేసి కేసీఆర్ మీద దుయ్యబట్టిరు. అన్న దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అన్న? నేను అప్పుడు కేసీఆర్ డైరెక్ట్ చెప్పిండే, ఇది ఉన్నోళ్ళ పథకం అని చెప్పిండు కదా ఆయన. ఇప్పుడు మనం ఆయన అడగడానికి లేదు ఆ విషయంలో, ఎందుకంటే నేను రైతు బంధు అనేది పెట్టిందే ఉన్నోళ్ళ పథకం, ఇది లేనోళ్ళ పథకం కాదు. లేనోళ్ళకి అందరు పథకాలు పెడుతున్నారు, ఉన్నోళ్ళకి ఓటు పెడతాడు కానీ నేను పెట్టినా అని చెప్తున్నాడు ఆయన బాధ్యతగా అని ఒప్పుకున్నాడు. ఏంది అంత అంటే ఆయనకున్న ఎకరాలు, కొన్ని ఎకరాలు ఉన్నాయి, 1,00,000 ఎకరాలు. ఇప్పుడు ఆయన ఫస్ట్ 5 ఎకరాలు ఎంతో అలా ఇచ్చిపోయినట్టు ఆయనకు, దాన్ని 1,00,000 ఎకరాలు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఈ 1,00,000 ఎకరాలని కాపాడుకోవడం కోసమే వ్యవసాయం జరిగినా జరగకపోయినా ఆయన అట్లా పెట్టిన పథకం ప్రజలకి మంచి చేయడం కోసం అంటారా? మంచి చేయడం కోసం ఏం కాదు, మంచి అని నేను చెప్పను. ఆయన బతకడం కోసం చేసుకున్న పథకం, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన చుట్టాలు కావచ్చు, ఆయన బంధువులు కావచ్చు, ఆయన రాజకీయ అనుచరులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని కాపాడుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మీరు గమనించడం లేదో, ఇప్పటికీ కేసీఆర్
ప్రభుత్వంలో ఓడిపోయి ఉండి కూడా ఈ రోజు వరకు అసెంబ్లీకి రాలేదు, ఒక మాట మాట్లాడలేదు. రాకపోయినా కూడా ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏమనట్లేడు. ఏమైనా పేపర్ ప్రకటనలే మిగిలిపోతుంది. నీ సంగతి చూస్తా, ఆయన సంగతి చూస్తా, నిన్ను జైలు తోలుతా, ఆయన జైలు తోలుతా అంటున్నాడు. కానీ దమ్ముంటే తోలమని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రికి సురుతుందా? ముఖ్యమంత్రికి నేను డైరెక్ట్ చెప్తున్నాగా, దమ్ముంటే ఆయన జైలు తోలమని కేసీఆర్ను తోలలేరు. అయితే ఈ కేసీఆర్ ఉన్నటువంటి ఫామ్ హౌస్కి పరిమితమై అప్పుడు ఇప్పటికి కూడా అసెంబ్లీకి రాకుండా, ప్రశ్నించకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాకుండా ఉన్నటువంటి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? అది ప్రజలకు చేసే ద్రోహం కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రజలు కావాలని ఓట్లేసి ఎన్నుకున్నారు ఆయనను. ప్రజల సమస్యను చెప్పడం కోసం ఆయన అసెంబ్లీకి రావాలి. ఆయన రాకపోవడం ప్రజాద్రోహం అనేది. నేను ఆయనను ఎందుకు సమర్థించాల్సి వచ్చింది అని అంటే, ఆయన కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి, ఆ మంచి పనులను ఏలెత్తి చూపించేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన జైలుకు తోలేరని సవాల్ చేసినా. కానీ కేసీఆర్ మంచోడు అనేది కాదు దాని ఉద్దేశం. ప్రజలకు చేస్తున్నాడు ఆయన అన్యాయం. ప్రజలకు అన్యాయం చేసిరని, పూర్తి స్థాయిలో అన్యాయం చేసిరనే విషయం తెలిసింది కాబట్టి కేసీఆర్ మంచోడు కాదని అంటున్నాడు. అంతేనా? కేసీఆర్ మంచోడు కాదు, అది వాస్తవమే. అది నేను అంటున్నా. నేనన్నాడు కదా, ప్రజలందరూ అన్నారు కాబట్టి ఆయన పక్క పెట్టారు కదా. ఒక మాట, ప్రజలందరూ అన్నారు కాబట్టి ఓట్లు వేయకుండా పక్క పెట్టేశారు. కానీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది ఆయనకు అంటున్నా నేను. ఇప్పుడు మేము ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ కావాలని కదా ఓట్లేసి గెలిపించింది. మరి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది ఆయన జైల్లో పెట్టగా? తోలుతా అని ఇంకెందుకు నాటకం ఆడుతారు? ఆయనకు మీకు మధ్యలో ఇంకేముంది అంటున్నా నేను. ఓకే. అయితే ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. ప్రధానంగా హైడ్రా అనే అంశం మీద చాలామంది అక్రమంగా కట్టినటువంటి కట్టడాలని కూలుస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? దీన్ని సరే ఒక మాట చెప్పాలంటే, ఖండిస్తారా, ప్రోత్సహిస్తారా? నేను పేదల ఇల్లు పోయేదాన్ని కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అక్రమంగా కట్టిన అయితేనే అవి తొలగించడమే కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ అలా చిన్న వర్షానికి కూడా హైదరాబాద్ స్తంభింపబడుతుంది. దానికి కారణం అదే కదా, అక్రమ కట్టడాలే కదా. ఆ విషయంలో నేను రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్. నేను పార్టీ కాదు నేను ఇటు కేసీఆర్ మనిషిని కాదు, రేవంత్ రెడ్డి మనిషిని కాదు. నేను ఒక కమ్యూనిస్ట్గా, ఓ అభ్యుదయవాదిగా నేను ఆయనను అభిప్రాయం నేను కేసీఆర్ తప్పు చేసిండంటే తప్ప రైటా ఆ అంశం మీదనే మాట్లాడుతున్నా. ఒక అంశంలో తప్పు చేసిండు, ఒక అంశంలో రైట్ చేసిండు. మంచిని మంచి అందాం, తప్పును తప్పు అందాం. అదే లగచర్లలో జరిగినటువంటి గ్రామంలో జరిగినటువంటి రైతుల అరెస్ట్ని దానిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ప్రభుత్వ అధికారుల మీద రైతులు దాడి చేయకూడదు. దాడి చేసేదాకా వచ్చిర్రు అంటే వాళ్ళ వెనక ఇంకా ఎవరో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని రెచ్చగొట్టారు. ఫస్ట్ ప్రభుత్వ అధికారి చేయాల్సింది ఏంది, వాళ్ళకు నోటీస్ ఇచ్చి విషయం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతనే భూమి మీదకి పోవాలి. వాళ్ళకు అవగాహన కల్పించకుండా భూమి మీదకి పోవడం ప్రభుత్వ నేరమే. ఎందుకంటే ఏ రైతు కావాలని ప్రభుత్వ అధికారుల మీద దాడి చేయడు, వాళ్ళు రౌడీలు కాదు కదా. కాబట్టి వాళ్ళకు అవగాహన పూర్తి స్థాయిలో లేకుండా మీరు కావాలని ఏదో దౌర్జన్యంగా పోతే ఎవరు కోరు కదా. అదే జరిగింది. ఆ అంశం పట్ల మీరు ఏమైనా మాట్లాడారా? మీరు మీ రాష్ట్ర కార్యవర్గం? మా పార్టీ మాట్లాడేది కదా, మా పార్టీ మాట్లాడింది, ఎర్రజెండా సంఘాలు అన్నీ కూడా మాట్లాడాయి. ఆ విషయంలో రైతులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు పండిస్తేనే కదా మనకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నోట్లకు పోయేది. అలాంటి రైతుల పట్ల హత్య కేసులు నమోదు చేసి ఇప్పుడు జైల్లో ఉంచిన దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా తప్పుడు విధానం. రైతుల మీద హత్య కేసులు, మర్డర్ కేసులు పెట్టడం అనేది చాలా తప్పుడు విధానం. అది ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి ఫస్ట్ గ్రామ పంచాయతీ ఆఫీస్కి పోయి, అయ్యా నేను ఈ పలానా కంపెనీ పెడుతున్నా, ఈ కంపెనీకి సంబంధించి 1000 ఎకరాల ల్యాండ్ కావాలి మాకు, దీనికి మీ ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నది, అసలు ఇక్కడ భూమి ఉందా లేదా, ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు ఫస్ట్ తెలుసుకోవాలి కదా. అభిప్రాయ సేకరణకి పోయారు చేయాలి. కానీ అది చేయకుండా డైరెక్ట్ నువ్వు భూమి మీద పోయి కొలతలు కొలుస్తున్నప్పుడు కదా నీ మీద దాడి జరిగింది. చట్టం ఎవరికి చుట్టం కాదంటూ నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరిని అరెస్ట్ చేసినా తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి అన్న దాన్ని సవరణ చేసుకొని ముందుకు పోయినోడే ప్రభుత్వ అధికారిగా ప్రజలకు అనుకూలంగా ముందుకు ఎవరైతే పోతారో వాళ్ళే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కూడా ఉంటారు. ఎవరైనా అన్న ఒకటే, ఆ రావుని కాలం నుంచి భీష్ముని కాలం దాకా ఏ కాలంలో ఏ యుద్ధంలో ఎక్కడ చూసుకున్నా కూడా న్యాయమే గెలిచింది తప్ప ఎక్కడ అన్యాయం గెలవలేదు. అన్యాయం గెలిచినట్టుగా మన కంటికి కనబడుతుంది, కానీ అది ఎక్కడ నిలబడి ఉండదు. మళ్ళీ ఎక్కడికి పోవాలన్నా అది అక్కడికే పోతే ఏదున్నా మన న్యాయమే గెలుస్తుంది. వీరబాబన్న చెప్పండి, ఇప్పుడు సోషల్ మీడియాలో కేటీఆర్ అరెస్ట్ అని అంటున్నారు. కేటీఆర్ అరెస్ట్కి గల కారణాలు ఏంటి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, తర్వాత ఫార్ములా ఈ రేస్ కార్ దాంట్లో అవినీతి జరిగింది అంటూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కీలక పాత్ర కేటీఆర్ పోషించిండు అని అంటున్నటువంటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ. దీనికి మీరేమంటారు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటున్నాను నేను ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నా. అదే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మామూలుగా సెల్ ఫోన్లలో కూడా రికార్డ్ చేసి పెడుతూ ఉన్నారు. ఇట్లా మాట్లాడుకున్నారు, అట్లా మాట్లాడుకున్నారు అంటే ఎవరెవరు ఏం మాట్లాడుకున్నా కూడా
బయటకు వస్తూ ఉన్నది. మరి అంత విచ్చలవిడిగా చేస్తున్న అక్రమం అని చెప్పేసి రాజ్యాంగపరంగా అది వ్యతిరేకం అని తెలుసు కదా. మీరు అధికారాలకు రాగానే ఇమీడియట్లీ దాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, జైలుకి పంపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ సంవత్సరం వెళ్ళిపోతూ దగ్గర ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది, 12 నెలలు గడుస్తాయి. ఈ 12 నెలల కాలం నుంచి ఎందుకు వాళ్ళని ఇంకా ఉంచుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? నిజం అయితే నిజం నిరూపణ చేస్తే అంటే కేటీఆర్ కూడా డైరెక్ట్గా అంటున్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, ఒకటి కాదు 100 సార్లైనా జైలుకి వెళ్తా అంటుండు. దీన్ని ఎలా చూడొచ్చు అంట? అంటే మన అవతల దగ్గర తప్పు ఉన్నది అన్నట్టు కదా. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎవరో ఒకరు ఆయనకు లోబడి ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నాడు ఆయన. నేను అదే అంటున్నా, నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంటే ఇక్కడ తప్పు చేయకుంటుంటే వాళ్ళు చేసింది తప్పే అయితే ఇమ్మీడియట్ తల్లి కొడుకుని అరెస్ట్ చేసి లోబడి దోలరి, తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేయరు, చూద్దాం. ఇదే క్రమంలో మూసీ పునర్జీవం కార్యక్రమం 1.5 కోట్లతోటి అక్కడ సుందరీకరణ చేస్తాం మూసీ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేను అదే అంటున్నా, ఇప్పుడు మామూలు చిన్న వర్షం వచ్చినా హైదరాబాద్ స్తంభింపబడుతుంది. సేమ్ పల్లెటూళ్ళ పరిస్థితి కూడా అదే. మూసీని పెద్దగా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని మంచినీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అయ్యే నీళ్ళు సూర్యాపేట మా ప్రాంతం నుంచి తాగేవాళ్ళు, ఇక్కడి నుంచి చాలా మురికి నీళ్ళు పోతుంటాయి. అయ్యే నీళ్ళు ఫిల్టరైజ్ అయ్యి వచ్చి మంచినీళ్ళు తాగే పరిస్థితి కూడా ఉండే గతంలో. అవి లేకుండా చేసాడు కేసీఆర్, అందుకు ఆయనకు కృతజ్ఞతలే. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తా అంటున్నాడు, ఇంకా మంచి పని చేస్తున్నాడు కాబట్టి దీనికి మనం ఫుల్ సపోర్ట్ చేద్దాం. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 16,000 కోట్లు అయితే సరిపోయేది, కానీ ఇప్పుడు అన్ని స్టీల్ రేట్ పెరిగింది కాబట్టి 25,000 కోట్లు ఉంటే సరిపోతుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. కానీ 1.5 కోట్లు ఎందుకు ఇక్కడ ఖర్చు చేయాలని చూస్తుంది ప్రభుత్వం అనేది విమర్శ. దానిపై మీరేమంటారు? అన్న ఇప్పుడు 1.5 కోట్లు ఖర్చు అవుతున్నాయా, 50,000 కోట్లు ఖర్చు అవుతున్నాయా అనేది కాదన్న, ఎక్కడి నుంచి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే అసలు పని అవుతుందా లేదా అనేది పాయింట్ ఫస్ట్. అసలు పని కాకుండా సగం అడ్డుపడి సగం అది చేస్తున్నారని పని ఆపడం కరెక్ట్ కాదు. నువ్వు 1.5 చేసినావా 50 కోట్లు చేసినావా పక్కకు పెడితే నువ్వు పని చేసుకుంటూ పో. ఫస్ట్ నీ పని కంటిన్యూషన్లో అవుతుంటే ప్రజలు ఆటోమేటిక్గా మద్దతు ఇస్తారు కదన్న. నీ 1.5 పైసలు ఓడి లెక్క అడుగుతాడు. ఇప్పుడు 1,00,000 కోట్లు కాళేశ్వరానికి వృధా చేశారు తనిగొడుగులు కలిసి. ఎవరన్నా ప్రజలు అడిగి రాలను అడగలే కదా. బాధ్యత చెప్పాలి కదా, సమాధానం చెప్పే బాధ్యత. సమాధానం చెప్పాలంటే ఆయన వర్క్ చేసుకుంటూ పోతుంటే ప్రజలే చెప్తారు సమాధానం. ఇప్పుడు ఈయనకు సవాళ్ళు విసురుకుంటూ ఇప్పుడు ఆయన తనిగొడుకు హరీష్ రావు వాళ్ళ ముగ్గురు, తర్వాత ఈయన వెంకరెడ్డి గారు. కేటీఆర్ అనేటువంటి మాట ఏంటంటే 25,000 కోట్లు అయితే సరిపోతుంది, కానీ మీరు అధిష్టానానికి రాహుల్ గాంధీ అధిష్టానానికి సంబంధించి వాళ్ళకి మూటలు పంపించడానికి 1.5 కోట్లు అంటున్నారు అని ఆరోపణ చేస్తున్నారు. అదే అన్న, మీరేమంటారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు దాన్ని నేను సమర్థించాను, కేటీఆర్ గారిని సమర్థించాను, 1.5 తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారిని సమర్థించాను. 1,00,000 కోట్లు అయినాయా దానికి కాళేశ్వరానికి? ఓ 50,000 కోట్లతో అయిపోయింది, ఇంకో 50,000 కోట్లు మీరు మింగిరు కదా అని అంటున్నారు రైతులు కూడా. దానికి దీనికి అంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఏంటని అనుకోవచ్చు. ప్రజలు అనుకునే విషయం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చేస్తున్న పనిని సక్రమంగా చేసుకుంటూ పోతే ప్రజలే మీకు మద్దతు ఇస్తారు కదా. అవతల నోరు ప్రజలే పంపిస్తారు. మీకెందుకు ఆ బాధ? నువ్వు పెట్టే అన్నం కరెక్ట్గా పెడితే కడుపు నుండి తిన్నాడు ఆటోమేటిక్గా ఎందుకు రా మొత్తుకుంటావు అంటాడు కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు అమలు అవుతున్నవి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తున్నటువంటి సందర్భం, దీన్ని మీరేమంటారు? అన్న అమలు అవుతున్నాయంటే అమలు ఏం కావట్లేవు అవి. ఎందుకంటే 1-2 అమలు చేసినట్టు, ఇది బస్సు ప్రయాణాలు ఆడోళ్ళకి ఫ్రీ అని అమలు చేశాడు. బస్సు ఎక్కిన ఆడోళ్ళే ఎందుకు పెట్టిండు ఈయన అని చెప్పేసి మరీ బూతుగా తిడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బస్సులలో ఫుల్ రష్ ఉంటుంది, మొగోళ్ళు కూర్చోవడానికి కూడా పరిస్థితి లేదు. ఏ ఫంక్షన్ పోయినా కూడా ఇంతకుముందు ఫంక్షన్లలో మొగోళ్ళు కనపడేది, ఇప్పుడు మొత్తం ఆడోళ్ళే కనబడుతారు. సరే అదొక భాగం పక్కకు పెడితే ఆ ఎక్కువ వచ్చిన బస్సు ఫ్రీగానే ఎక్కువ వస్తుంది పాపం వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని. కానీ ఎక్కువ వచ్చిన ఆడ కూడా రేవంత్ రెడ్డినే తిడుతుంది, ఎందుకు పెట్టిండు ఈయన అని అది అని చెప్పి ఇంకా బూతు మాటలు తిడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నాకు తెలిసి అది తీసేసి ఆ పథకం అవసరం లేదు, అది తీసేసి మీరు ఎట్లా తీసేస్తారో ఎట్లా పెట్టుకోరో అది తీసేసి వృద్ధాపులు, వితంతువులు, వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్లు పెంచండి. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళకి ఇల్లు కట్టేయండి. మీరు కట్టిన ఇల్లు అయితే ప్రభుత్వంలో ఉన్నాయి వాళ్ళకి ఇల్లు పంచండి. నిజంగా మీరు ఏదైతే ప్రభుత్వంలో ఉన్న పేదవాడికి నిజంగా భూమి లేని పేదవాడు ఎవడైతే ఉంటాడో వానికి ఎక్కడైనా మీ అసైన్ భూమి పోరంబోకు ల్యాండ్ ఉంటే 1 ఎకరం 2 ఎకరాల భూమి ఇవ్వండి. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా రేపు మీకు ఫీచర్ ఉంటుంది. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చే దమ్ము లేక వాయిదా మీద వాయిదాలు వేస్తామన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు ఇక్కడ తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అదే నేను చెప్పేది, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు, ఈ ముగ్గురు వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళు తప్ప ఇంకోళ్ళు కనబడట్లేదు వేదిక మీద. మిగతా ఎమ్మెల్యేలు లేరా మరి మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాక కూడా వాళ్ళందరూ కనబడట్లేదు. వీళ్ళు 6-7 ఎందుకు కనబడుతున్నారు ఈ రాష్ట్రంలో? వీళ్ళే తిట్టుకుంటున్నారు. ఏం మీ అన్నదమ్ముల పంచాయతీ లేకపోతే మీ భూమి పంచాయదా? నేను అనేది అదే, మీ పంచాయతీ కాదు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఓటేసి. కాబట్టి మీరు ప్రజల వైపు ఆలోచించండి.
ప్రజల కోసం పనిచేయరు, ప్రజలే మీకు మద్దతు ఇస్తారు, ప్రజలే మిమ్మల్ని అనేటువంటి సమాధానం చెప్తారు. ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రజా దర్బార్ అనేది పెట్టి ప్రతి గాంధీ భవన్లో ప్రతి బుధవారం శుక్రవారం మంత్రులతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అన్న దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అన్న ప్రజలు గాంధీ భవన్కి పోతున్నారు, దరఖాస్తు ఇస్తారన్న. ఇప్పటివరకు ఇచ్చిన దరఖాస్తులు ఎన్ని 11 నెలల కాలంలో ఒకసారి ఆ దరఖాస్తులు ఇచ్చిన దరఖాస్తులలో ఎన్ని పనులు అయినా ఒకటి లెక్క చెప్పమని చెప్పాను. నేను ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చిన గాంధీ భవన్లో, నేనే వేరేటోళ్ళు కాదు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి చేతికి ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చిన. ఇంతకుముందే చెప్పిన, అయ్యా మా కళాకారులకు ఉద్యోగాలు కావాలి, అన్నం లేక అల్లాడుతున్నారు, పాట పాడుకుంటూ పొట్ట పట్టుకొని డప్పేసుకొని పోయి ఊళ్ళ మీద పడి తింటున్నారు. ఎప్పుడు ఇచ్చారు మీరు? నేను ఆగస్టు 20వ తారీఖు ఇచ్చిన అన్న. ఆగస్టు 20వ తారీఖు గాంధీ భవన్లో ఇచ్చిన. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతిలోకి ఇచ్చిన నేను. అయితే ఆ రోజు తీసుకున్నారు, మరి అది శతపుట్లు వేసిర్రా, ఆయన చదువుకుండా అసలు ఏందనేది. నేను అక్కడ ఇచ్చిన క్లియర్ అంశం ఏం తెలుసా అన్న, కళాకారులకు ఉద్యోగం ఇవ్వాలి, కళాకారుల పిల్లలకు సపరేటు విద్యా స్కూళ్ళు కట్టించాలి, కళాకారులకు కొత్త ఇళ్ళ నిర్మాణం జరగాలి, కళాకారుల భార్యలు ఎవరైనా ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏదో రకమైన ఇస్తారు కుట్టుకోవడం, బీడీ కార్మికుల దాంట్లో, సిగరెట్ కార్మికుల దాంట్లో, ఎక్కడో ఒక ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు పెట్టేయాలి. ఎందుకంటే ఈ ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేసే కార్మికుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది మీడియా కళాకారుడు మాత్రమే అన్న. మీడియా అంటే ఇప్పుడు సాధారణంగా మీడియా ప్రశ్నించే గొంతుగా ఉంటుంది, కానీ అలాంటి జర్నలిస్టుల పైన ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? చేతగాంతనం అన్న. ప్రభుత్వం సమాధానం చెప్పలేకనే దాడి చేసేది. నువ్వు ధైర్యంగా క్వశ్చన్ అడుగుతున్నావు, బాబు నువ్వు పలానా పని చేస్తున్నావు, ఆ పని ఎందుకు చేస్తలేవు అని చెప్పేసి నిర్బాటంగా నిలబెట్టేది ఎవరు? పత్రికా విలేకరు, లేదంటే మీడియా, లేదంటే ఒక కళాకారుడుగా పాట రాసి చెప్తాడు. వీళ్ళు ముగ్గురే భారతదేశంలో ఎక్కడైనా క్వశ్చన్ చేసేది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా అరెస్టులే చేస్తున్నారు. నేను అనేది అదే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీ చేతగాంతనం, సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి. మీరు అడిగిన క్వశ్చన్కి మీ దగ్గర సమాధానం లేక అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు వీరపాపన ప్రశ్నిస్తుండు అంటే భవిష్యత్తులో ఏమైనా అరెస్ట్ చేస్తారని అంటే భయపడతాడా వీరపాప? నేనేం భయపడను. ఒకటే, కేసీఆర్ గవర్నమెంట్లో నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కేసీఆర్ గవర్నమెంట్లో మా దగ్గర గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యే, నేను ఆయనను చాలాసార్లు వాట్సాప్లో, ఫేస్బుక్లో, తర్వాత పోలీస్ స్టేషన్ అట్రాసిటీ కేసులలో కూడా నేను చాలాసార్లు డైరెక్ట్గా ముఖాముఖి ఫోన్లో మాట్లాడినా. మాటలే, యుద్ధమే. ఆయన నేను చాలాసార్లు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ప్రేమతోటి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో కలుసుకున్నాం, కానీ ఎక్కడ గలలు పట్టుకొని కొట్టుకున్నది లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను అడిగిన విషయం సబ్జెక్ట్ అయినప్పుడు, నేను భాష మాట్లాడే తీరును నేను ఆయన మీద చెడుగా ఉపయోగించినప్పుడు మాత్రమే నా మీద దాడి జరుగుతుంది. నేను అన్న గౌరవంగా గదర్ కిషోర్ గారు అని చెప్పేసి మర్యాదగా మాట్లాడుతున్న సందర్భంగా, కాకపోతే ఆయన మీద ఆయనకు ఈ రాజకీయ యుద్ధం జరుగుతున్న సందర్భంగా కొన్ని నష్టాలు జరిగినాయి. నాకు మా దగ్గర దళిత బంధు అందరికి వచ్చింది, నాకు రాలే. అయితే దళిత బంధు దరఖాస్తు 9వ నెంబర్ నాది. కలెక్టర్ ఆఫీస్లో ఒక చిన్న అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి పనిచేస్తాడు. చిన్న నా పేరు వచ్చిందా అంటే, అన్న వచ్చిందన్నా అంటే, ఏం పేరు అంటే, ఈదురు వీరపాప వచ్చిందన్న 9వ నెంబర్ నీదే అన్నాడు. నాకు అది వాట్సాప్ చేస్తామే, నాన్న చేస్తే నా ఉద్యోగం పోతే చేయను అన్నాడు. ఓకే మంచిది, తమ్మి వస్తుంది కదా అని అనుకున్నా, కానీ రాలే. ఎందుకు రాలేదని చెప్పేసి తర్వాత నేను ఇదే గాదర్ కిషోర్ గారిని డైరెక్ట్ అడిగిన, ఎవరినో మంచిగా అడుగుడేందుకు అంతే. అడిగితే ఏమనే నా చేతిలో ఏముంది, అది వేయలేదు, ఎట్లా పోయిందో తెలియదు అని చెప్పాడు, సింపుల్గా అంతే. కళాకారుల ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిండు. ఇంటర్వ్యూ పేరేపా అన్నాడు, ఇంటర్వ్యూ పోయి వచ్చిన, చెక్ లెటర్ ప్యాడ్ ఇచ్చిండు వాళ్ళ పిఏ గారితో. మా దగ్గర జెడ్పీటీసీ ఉంటాడు తమ్ముడు, ఆయన తీసుకొని వచ్చి రసమయ్యి ఈపో అని చెప్పిండు. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం అంటే అక్కడ ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక రవాణా జరుగుతుంది అని చెప్పేసి ఒక నానుడి ఉంది. ఇలాంటి వార్తలు వినిపిస్తుంటాయి. వాస్తవంగా అక్కడ ఇసుక రవాణా మాఫియా జరుగుతుందన్న. జరిగినప్పుడు అధికారులు ఏం చర్య తీసుకోరా అన్న? అధికారులు అందరికీ తెలిసే జరుగుతుందన్న. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మూసి పరివహన శాఖ బాగా తేటగా చేయాలని చెప్పి అంటున్నారు కదా. మూసి తవ్వకాల భాగమే ఇసుక దోపిడీ అన్న. అయితే ఇక్కడ మాకు మూసి అంటే జారెడ్డిగూడెం శివారుకు మూసికి ఒక 12-13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఏది ఏరు పరంగా చూస్తే ఇట్లా చుట్టూ తిరిగి వస్తున్నామో ఒక 25-30 కిలోమీటర్ వస్తుంది. ఏట్ల కొలతలేసి చూస్తే ఒక 12-13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అయితే దాంట్లో ప్రతిసారి ఇసుక తీసేస్తేనే వాటర్ నిలుస్తుంది అని. అంటే ఇప్పుడు ఇసుక వచ్చి జామ్ అవుతుందిగా పైనుంచి కొట్టుకొచ్చి, ఈ ఇసుక తీసేస్తే వాటర్ జామ్ అవుతుంది అనే వంకతోటి ఇసుక తోడాలి అనే అంశంతో లైసెన్స్ ఇక్కడ తీసుకుంటాడు, తోకం అక్కడ మొదలు పెడతాడు దూరంగా. మరి ఇంత తతంగా నడుస్తున్నప్పుడు ఎమ్మెల్యే దృష్టికి పోదా? పోద్ది.
అప్పుడు ఎమ్మెల్యే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అదే కదా, అప్పుడున్న ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఆల్రెడీ ఆయన కూడా లారీలకు సపోర్ట్ చేసిండు, మద్దతు ఇచ్చిండు. ఇంకా అవసరమైతే ఆయన కొన్ని కొత్త లారీలు కొనుక్కొని అవి మిక్సింగ్ కలిపి నడిపినాయి. రోజుకు మినిమం ఒక 300 నుంచి 400 లారీలు 200 లారీలు పోయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఇప్పుడు కూడా ఇటుపక్క నడుస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటుపక్క మాకు ఇప్పుడు ఏరు అంటే ఇటు ఉంటుంది కదా, ఏరు ఇటుపక్క జారెడ్డిగూడెం అయితే ఇటుపక్క వంగమర్తి, ఈ మధ్యలో ఏరు ఉంటుంది. ఇటుపక్క తుంగతుర్తి నియోజకవర్గం ఇది తుంగతుర్తి నియోజకవర్గం ఇటు నెగరకల్కి వస్తుంది. ఈ నెగరకల్ నియోజకవర్గం ఇప్పుడు ఆల్రెడీ 100 నుంచి 150 లారీలు పోతున్నాయి, ఆగట్లే. ఇప్పుడు కూడా ఇటు సైడ్ కూడా నడుస్తుంది, ఇటు పోతున్నాయి. కానీ ఇటు ఎందుకు పోవట్లేవు అంటే మదన సామేల్ గారు నేను బోనియను అని చెప్పేసి ఆపిండు. కొద్ది రోజులు ఆపిండు, కొద్ది రోజులు మళ్ళీ నడిచినాయి, మళ్ళీ కొద్ది రోజులు ఆపిండు, మళ్ళీ కొద్ది రోజులు నడిచినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగి ఉన్నాయి. అది ఏం జరుగుతుంది ఏంటనే తెలియదు. ఇప్పుడు ఇసుక మీద టాపిక్ ఏమన్నా మరి అదే ఎమ్మెల్యే గారిని అడిగితే ఏమంటారంటే ఇప్పుడు నా చేతులు లేకుండా పోయింది, అది మొత్తం రాష్ట్ర గవర్నమెంట్ చూసుకుంటుందని అంటాడు రేపు ఆయన. ఎందుకంటే అది ఇక్కడ తెలంగాణ ప్రధానంగా కాదు, వేరే ఛత్తీస్గఢ్ దాగిపోతుంది ఆ ఇసుక. జాగూడ ఇసుక అంటే మెత్తడి ఇసుక. ఇంకొక విషయం ఏంటంటే దరిద్రం ఏంటంటే తలాపున బారుతుంది గోదావరి మా బతుకంతా ఎడారి అని చెప్పేసి ఆ రోజు గదరన్న వాడుతుంటే నేను ఏందో అనుకున్నా. మా దగ్గర ఇసుక ఉంటుంది, మేము ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకదు. ఆ ఇసుక కావాలంటే 5,000 ఇస్తే వాడు తిప్పమంటాడు. ఆడెప్పుడో నైట్ దొంగతనంగా పోసిపోతాడు. ఎందుకు? వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ ఇంకోడు ఆటా కేసు అవుతుందో 80,000 90,000 దండగా పడితే ఎవరు భయం వాళ్ళదే కదా. అట్లా మీరు మా రోజు వీరన్నతోటి, తర్వాత అంజన్నతోటి, వీరందరితో గద్దరన్నతోటి, వీరందరితో ట్రావెల్ అయ్యారు అన్న. ఈ కళాకారులతోటి కూడా మీరు చాలా నాటకాలు వేసినటువంటి తరుణం చూశాను అన్న. ఒక్కసారి ఆ వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక విప్లవ గీతం అన్న, ఉద్యమకారులు స్ఫూర్తిగా ఒక గీతం. తప్పకుండా అన్న. ఆ రోజుల్లో అంటే ఇప్పుడున్న పాటలు, విప్లవ పాటలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిగా మన సినిమా స్టైల్లోకి వెళ్ళిపోయారు అన్న. అప్పుడున్న పరిస్థితి అసలు ఈ దేశం వెళ్ళిపోతుంది అని దేవేంద్ర గారు రాసిన పాట. ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ విన్నా క్రందన, సంపద పెరిగెను కొందరికి, ఆకలి మిగిలెను ఎందరికో ఎందరికో. ఈ దేశం ఎటు పోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని గొరగాకుందో, ఎప్పుడైనా యోచించారా, ప్రగతి మీరు సాధించారా, ఈ దేశం ఎటు పోతుందో. అవినీతికి అందలమొచ్చే, నిరుపేదల బాధలు ఏడ్చే, పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరిసే, ఎప్పుడైనా యోచించారా, ప్రగతి మీరు సాధించారా, ఈ దేశం ఎటు పోతుందో. కష్టానికి ప్రతిఫలము కడగల్లు కన్నీళ్ళు, సోమరులకు దినదినము అత్తరులు పన్నీళ్ళు, హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు, మన రక్తం పీల్చేటందుకు ఉన్న వాళ్ళ పోటీలు, ఎప్పుడైనా యోచించారా, ప్రగతి మీరు సాధించారా, ఈ దేశం ఎటు పోతుందో. ఉరి స్తంభాలెక్కారు, శరసాలల మగ్గారు, ప్రాణాలు హారంగా దేశమాతకిచ్చారు, ఆ వీరుల త్యాగఫలం ఎవరి చేతికొచ్చిందో, ఇన్నేళ్ళ స్వాతంత్రం మనకేమి ఇచ్చిందో, ఎప్పుడైనా యోచించారా, ప్రగతి బాట పయనించారా, ఇప్పుడైనా యోచించండి ఓ యువతి యువకుల్లారా, ఇప్పుడైనా యోచించండి. సుప్రణ, నేడు దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మహిళల పట్ల చిన్నారులను కూడా వదిలిపెట్టినటువంటి వారు ఉన్నారు. వారిని ఏ విధంగా ప్రభుత్వం శిక్షించాలి అన్న? ఈ విషయంలో ప్రభుత్వాన్ని కాదు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం నిరభయం ఉంటుందని చెప్పాలి. సరే, ఈ సెక్షన్ వచ్చింది, ఆ సెక్షన్ వచ్చింది, ప్రజలకు అదవుతుంది, లేదా మహిళలకు ఇదవుతుందని ఎన్నో సెక్షన్లు
చూపిస్తే ఏదైనా భార్య భర్తలు పంచాయతీ పెట్టుకుని స్టేషన్ పోయి దరఖాస్తు రాస్తే బొచ్చడి సెక్షన్లు ఉన్నాయి, అమ్మాయిలకు ఫుల్ సపోర్ట్ ఉంది అని చెప్తారు. ఎక్కడ ఏ అమ్మాయికి న్యాయం జరుగుతున్నట్టుగా అయితే అనిపిస్తలేదు. ఈ డ్రగ్స్ మామూలుగా డ్రగ్స్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు పూర్తిగా, కానీ అందరూ అంటుంటే వినడమే. అది సినిమాలలో చూపిస్తాం తెల్లపొడిలాగా. అది గంజాయి అని ఇంకోటి అని మామూలు పల్లెటూళ్ళల్లో కూడా పోరగాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు ఉదయం 9 గంటలకు మందు తాగినట్టుగా వాడికి 19 ఏళ్ళు చక్కగా ఉండవు. 12 ఏళ్ళ పిల్లగాడు సిగరెట్ ఇట్లా దాక్కుండా పోతుంటాడు. అసలు ఏంది ఈ ప్రపంచం వెళ్ళిపోతుంది, అసలు నాకేం అర్థం కావట్లేదు అసలు ఫస్ట్. అది ఎందుకు ఇట్లా తయారవుతుంది అంటే తల్లిదండ్రుల లోపం కొంత ఉన్నది, అంటే ప్రభుత్వ అధికారుల లోపం కొంత ఉన్నది. హాస్టల్స్లో వేస్తున్నారు. హాస్టల్స్లో వేస్తే ఆ పిల్లగాడు వాడు మధ్యరాత్రి లేచి ఎట్లా పోతుండా, చదువుకుంటున్నాడా, స్టడీ అవర్లో స్టడీ ఉన్నదా, భోజనం కాడ ఉన్నాడా, లేకపోతే ప్రార్థన కాడ ఉన్నాడా, వాడు బుక్ పట్టుకొని చదువుకుంటున్నా అని అక్కడ వాడనో టీచర్ చూడాలి. అవి ఏమీ లేవు. మీరు దూరం దారిమ్మడి పోతుంటే ఎక్కడన్నా మనం రోడ్డు మీద ఉన్న హాస్టల్స్లలో చూస్తే విచ్చలవిడిగా పొరగాళ్ళు తిరుగుతుంటారు. బయట ఎక్కడో చెట్ల కింద తిరుగుతుంటారు. ఆడ కొంతమంది యాన్నో 2-3 ముచ్చట పెడుతుంటారు. ఇట్లా ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఒక విద్యాసంఘ నాయకుడిగా పిల్లగానికి ఎవరికన్నా ఫోన్ చేశారా, బాబు అదేదో చూడిపోరా అని చెప్పంటే వాడు ఆ విద్యాసంఘ నాయకుడు ఆడికి పోతాడు, ఏదో మాయముచ్చట చెప్తాడు, వాడికి తులమ పొలం వేయగానే వాడు మూసుకొని వచ్చి వాడి ఇంట్లో కూర్చునే పరిస్థితి. ఈ విద్యాసంఘ నాయకులు కొంతమంది, అంటే అందరు కాదు, కొంతమంది అట్లే ఉన్నారు, ప్రభుత్వం అట్లే ఉన్నది, ప్రజలు అట్లే ఉన్నారు, పరిస్థితి అట్లే ఉంది. మారాలి అన్న నేను అదే చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఒక చిన్న విషయం మా మిత్రులతో మాట్లాడుకుంటూ వచ్చిన, ఇది విద్యా వ్యవస్థ మారాలి. ఫస్ట్ విద్యా వ్యవస్థ మారాలంటే 1990-95లో చదువుకున్న పిల్లలు ఎవరైతున్నారో, అంటే మీలాంటి మీ వ్యవస్థ నాకంటే ఇంకా తర్వాత వ్యవస్థ కూడా, నాకు 90లో 10th జనరేషన్, అప్పుడు చదువుకున్నోడు మాత్రమే ఎంఆర్ఓ అయ్యిండు, కలెక్టర్ అయ్యిండు, ఆర్డీఓ అయ్యిండు. అట్లా ఇప్పుడు చదువుకున్నాడు ఎవడన్నా సాఫ్ట్వేర్, కండక్టర్, కానిస్టేబుల్ తప్ప ఇంకోటి ఏమన్నా అయ్యిండా చెప్పు? ఎవరన్నా ఎంఆర్ఓలు అయ్యారా? 95 తర్వాత చదువుకున్న బ్యాచ్ కాలేదు. ఎందుకు కారణం అని అంటే విద్యా వ్యవస్థ లోపం ఉంది. ఈ విద్యా వ్యవస్థ లోపము ఎవరు చేస్తున్నారు అంటే చదువుకున్న పంతులు, మేధావులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెడగొడుతున్నారు. ఎందుకు? వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడో ఒక యూనిట్ కట్టుకొని పక్క కూర్చోబెట్టి చదివించుకొని ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ పిల్లల్ని, మైనార్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక బడిలో తోలేసరికి వాడిని చదువు చెప్పేటోడు లేక, పూర్తి స్థాయిలో అవగాహన లేక, వాడు 8వ తరగతి కాడ ఒకడు ఆపేస్తాడు, 10వ తరగతి కాడ ఒకడు ఆపేస్తాడు, ఇంటర్మీడియట్ కాడ ఒకడు ఆపేస్తాడు. వాడు చెడ్డాల వాటకు పోతాడు. అరే నువ్వు చదువుతలేవు కదా నాయన, ఏమైనా పెయింటింగ్ కొరకు గింటింగ్ కొరకు పోని. తండ్రి ఏం చేస్తాడు పాపం? అరే ఓరాడు హైదరాబాద్ దగ్గర పోతే వాడికి వచ్చి పెయింటింగ్ కొరకు సుతార్పణం చేసుకొని ఇలాంటి అలవాట్లు. మగవాళ్ళతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. దీనిపై మీరు ఏమంటారు? 100% అన్న. దీని మీద నేను ఆల్రెడీ ఇప్పుడు కాదు 1995లోనే ఒక పాట దేవేంద్ర గారు రాసిన పాట నేను ఈ రాష్ట్రం మెచ్చుకునే విధంగా 2 రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల్లో వాడినా. అది మీరు మా ప్రేక్షకుల కోసం ఒకసారి. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఇల్లంతా శుభ్రం చేసి వంటంతా సిద్ధం చేసి పిల్లల్ని బడి కంపేసి చాకిరితో ఒళ్ళు పులిసినా సాధించే నీ శ్రీవారికి నీ విలువెంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకిస్తివా ఇల్లంతా గోవిందా, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. డాక్టరు అయినావు నువ్వు, యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, మినిస్టరు అయినావు, సమాజ గమనము నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. కాల్వలు తవ్వావు నువ్వు, డ్యాములు కట్టావు, ఇంతుల పని గుర్తించని వారల గంతలు నువ్వే ఇప్పేయాలి. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఝాన్సీ వైనావు, వీరరుద్రమవైనావు, భద్రకాళిలా సమరం చేస్తూ రుద్రనేత్రివై వెలుగొందావు. భద్రకాళిలా సమరం చేస్తూ రుద్రనేత్రివై వెలుగొందావు, రుద్రనేత్రివై వెలుగొందావు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. సూపర్. అబల కాదు సబల అని నిరూపిస్తున్నటువంటి మహిళా లోకం ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో
కష్టాల పాలవుతున్నటువంటి ఒక పాట కూడా మీరు పాడారు ఒకసారి, అన్న అది ఆ పాట ఒకసారి. అన్న ఎంత కష్టం వచ్చినా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కళాకారుడుగా ముందుకు సాగడం కోసం, బతుకు దేరులో ముందుకు సాగడం కోసం, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే పోవడం కోసం మాకు ప్రజల కొట్టే చప్పట్లు అయ్యే మాకు పొట్ట నిండా అన్నం పెడితే అనే ఆ గౌరవం, ఆ మర్యాద. కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదల్లా కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డలం మేమంతా, అలుపు ఎరగని కళాకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డలం మేమంతా. కూలొల్ల కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, రైతన్న ధాన్యాన్ని దోసుకునేటోళ్ళ, బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న బతుకు దారి చూపెట్టోళ్ళం ఆయన్న. రాజకీయంలోకి రాముని గుంజిరు, ఇటుక పెట్టలతోటి అయోధ్య చేరిరు, మందిరం వంకతో మసీదు గుల్చిరు. మా గజ్జ మా ఆటపాట ఓరన్న పేదవాళ్లకు వెలుగుపాట మాయన్న. మతం మత్తును వదిలించా ఓరన్న మా పాట తూట చేస్తాము మాయన్న. కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదల్ల కనురెప్పలవుతాము. అలుపు ఎరగని కళాకారుల మేమంతా, ఆంధ్ర ప్రజానాట్య మండలి మాదంతా. ఇట్లా అయితే ఈ కళాకారులు అన్నప్పుడు ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి మారోజు వీరన్న కావచ్చు, గద్దరన్న కావచ్చు, మీరు పాడుతున్నప్పుడు ఎన్నో పాటలు రాసే ఉంటారు ఇప్పటివరకు. ఈ సమాజం కోసం పాడుతున్న పాటలే కాకుండా మీ మాతృమూర్తి కోసం ఏమైనా పాటలు రాశారా? అన్న రాసిన అమ్మ కోసం పాట, మా అమ్మ మీద రాసుకున్నా ఒకసారి. ననుగన్న నా తల్లికి వందనం, నాకు జన్మనిచ్చిన తండ్రికి పాదాభివందనం. ననుగన్న నా తల్లికి వందనం, జన్మనిచ్చిన తండ్రికి పాదాభివందనం. 9 నెలలు నన్ను మోసి కన్నావు నా తల్లి, చిటికెనేలు పట్టుకొని నాన్న నేర్పెనకమ్మా. ఒక్కొక్క అడుగు నాన్న నేర్పెనకమ్మ, తనకంటే ఎత్తుకు నేనెదగాలంటూ భుజం మీద ఎత్తుకొని లోకాన్ని చూపించే అమ్మ. ననుగన్నందుకు వందనం, జన్మనిచ్చిన తండ్రికి పాదాభివందనం. ఈదురోళ్ళ వంశంలో కల్పవృక్షివే తల్లి, ఈదురోళ్ళ వంశంలో కల్పవృక్షివే తల్లి. అందరూ నిన్ను ఆదర్శం అంటారే అమ్మ. వెంకటమ్మ ఎక్కడున్నవమ్మా, మా నాన్న నరుసయ్యా నిన్ను పిలిచిండా అమ్మా. అందరినీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినవు, నా బిడ్డలు నా కొడుకు రమ్మంటున్నారు నిన్ను. నీ ముద్దుల కోడలు నా భార్య స్వర్ణమ్మ, మా అత్త ఏదంటూ అల్లాడుతుందమ్మా. నీ బిడ్డ కొడుకు నా బిడ్డకు భర్తాయే, నీ మనవడు సుందారయ్య నిన్నడిగెను లేవమ్మా. మా అమ్మ వెంకటమ్మ ఎక్కడికి వెళ్ళినో, మా అందరూ ప్రేమతోటి మా ఇంటికి రావా. ఇంతలోనే రాసేనా భగవంతుడు రాత, మాకు మీకు దూరమయ్యే బ్రహ్మ గీసే గీత. అమ్మ గొప్పతనాన్ని, మీ అమ్మ నేను కన్నందుకు రుణం తీసుకునే పాట చాలా మంచిగా ఉందన్న. అయితే వెంకటమ్మ గారు మీ పాటలు వింటూ ఆనందపడేవారా? చాలా అన్న. అమ్మ కూడా మంచి సింగర్ అన్న, నాన్న మంచి సింగరు. ఓకే. అమ్మ బాగా పాడేది. ఊల సంద మామయ్య ఓ నిరవరుడా రామయ్య మా ఎత్తగారు మీద, సంద మామయ్యలో చక్కని రంగా రామయ్యలో. సుట్టాకు దానింట్లో సూపులు దానింట్లో ఎప్పటికి దానిల్లు ఎడమాయడత్త, సంద మామయ్యలో చక్కని రంగా రామయ్యలో. పాలు పోసి నేను పాశం వండుకుంటే సగం పాశం పోయి సవితిల్లు చేరే, చందామామయ్యలో చక్కని రంగా రామయ్యలో. అది అమ్మ పాడుతుంటే నాన్న
నన్ను పెళ్ళాడవేసిన సీత నీకు బహుపుణ్యం ఉంటదే నందాన, నన్ను పెళ్ళాడవేసిన సీత నీకు బహుపుణ్యం ఉంటదే నందాన. బాటగడ్డం తిరిగి బతిలాడినవురా, బాటగడ్డం తిరిగి బతిలాడినవురా, ఓయ్ బాటగడ్డం తిరిగి బతిలాడినవురా, తూటక్కయ్యమ్మను తీట కుర్రోడా, వామ్మవాయ్య గొల్లోడు, వామ్మవాయ్య గొల్లోడు, వామ్మవాయ్య గొల్లోడు, నన్ను రద్దు పెట్టొచ్చిండు కర్రోడు. ఇట్లా మానవాడింది. మామూలుగా లేదు. అంటే అమ్మ పోతుంటే వెంటబడి అల్లరి చేసేవాడు మీ నాన్న, అట్లా అంతేనా? చాలా అద్భుతంగా వాళ్ళిద్దరు సాయంత్రం పూట ఎదురేసుకొని కళాకారులు కాబట్టి పాడుకునేది. పాటలు వస్తాయి కాబట్టి పాడుకో. మంచిగా ఉందన్న ఇది. కళాకారుడుగా ఒక సింగర్గా రాజకీయాలను కూడా మీరు రాణిస్తున్నందుకు సంతోషం. మరో వేదికగా మిమ్మల్ని ప్రేక్షకులకి పరిచయం చేసే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రస్తా టీవీ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా మరో గెస్ట్తో మేము ముందుంటాను. నేను మీ గంగాధర్. నమస్కారం అన్న. నమస్తే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఛానల్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మన ఛానల్ అనుకునే విధంగా ప్రచారం చేయండి.